Hello everyone. First of all, a warm welcome to Adish Academy YouTube and online classes. ఇక్కడ మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ డేట్స్ మనకు డిసెంబర్ 15 అని చెప్పాడు. అంటే డిసెంబర్ 15 తర్వాత మనకు కన్ఫర్మ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ ఉంటుందని, అంటే డేట్స్ డిక్లేర్ అవుతాయి, ఆ రోజే ఎగ్జామ్ ఉంటుందని కాదు. సో ద డేస్ ఈజ్ గోయింగ్ టు ఎన్క్లోజ్ అని డిసెంబర్ 15. అంటే అక్కడ అక్కడ వరకు మీరు ఒక ఇండిపెండెంట్ టైం పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో వన్స్ అగైన్ ఒక వీడియో మీకు తీసుకోవడం జరుగుతుంది. సో దీనిలో CBT 1 నేను ఫస్ట్ ఎన్టీపీసీ చెప్తాను, తర్వాత గ్రూప్ డి గురించి చెప్తాను. ఎన్టీపీసీలో మనకు మొత్తం 3 టైర్స్ ఉన్నాయి. టైర్ 1 మ్యాథమెటిక్స్ సెషన్ ఉంది, టైర్ 2లో రీజనింగ్ ఉంది అండ్ జనరల్ స్టడీస్ ఉంది. ఓవరాల్గా ఎన్ని మార్క్స్ ఉన్నాయంటే 100 మార్క్స్ ఉన్నాయి. 100 క్వశ్చన్, టైం వచ్చేసి 90 మినిట్స్ ఉండడం జరిగింది. ఓకే, సో ఇది మనకు ఉన్నటువంటి ఎగ్జామ్ యొక్క మెయిన్ ఫ్రేమ్. ఈ ఎగ్జామ్ యొక్క మెయిన్ ఫ్రేమ్ అనేది ఇలా ఉంటుంది. స్టాండర్డ్ ఎలా అడుగుతారంటే SSC CHS స్టాండర్డ్లో మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో SSC CHS స్టాండర్డ్లో రావడం జరుగుతుంది. టైర్ 2లో అంటే CBT 1 అయిపోయిన తర్వాత CBT 2లో మనకు స్టాండర్డ్ పెంచడం జరుగుతుంది. అప్పుడు CGL స్టాండర్డ్లో మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఒక 3 క్వశ్చన్స్ రాకపోతే ఒక మార్క్ లాస్ అవుతూ ఉంటాం. ఓకే, సో ఇది మనకు ఉన్నటువంటి మెయిన్ ఫ్రేమ్. సో ఈ మెయిన్ ఫ్రేమ్ నేర్చుకునే ముందు ఒకసారి అక్యురసీ అంటే ఏంటి, నార్మలైజేషన్ ఏంటి, అవి కూడా ఒకసారి నేర్చుకోవాల్సి వస్తుంది. అవి కూడా నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. ఇక్కడ మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయంటే 30 మార్క్స్ ఉన్నాయి, 30 క్వశ్చన్స్. రీజనింగ్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్ అండ్ జనరల్ స్టడీస్ వచ్చేసి 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా 100 మినిట్స్ మనకు 90 మినిట్స్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. దీనిలో ఎలా ప్రాక్టీస్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ చెప్తాను. 4 టైప్స్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ టైర్ 1. ఈ టైప్ 1 ఏంటంటే ఎవరైతే అంటే మిగతా కాంపిటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు, అంటే ఇతరత్ర కాంపిటివ్ ఎగ్జామ్స్ ఏది గ్రూప్స్ కానీ లేదా మిగతా స్టేట్ గవర్నమెంట్ కానీ మిగతా అన్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఈ సిలబస్ ఎంత సూటబుల్ అవుతుందంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్లో 60% సిలబస్ వాళ్ళకి సూటబుల్గా ఉంటుంది. రీజనింగ్లో కూడా వాళ్ళకి 60% సిలబస్ సూటబుల్గా ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. రీజనింగ్లో 60% సూటబుల్గా ఉంటుంది, మ్యాథమెటిక్స్లో 60% సూటబుల్గా ఉంటుంది. అంటే కేటగిరీ 1 అంటే బ్యాంక్ అంటే కొంచెం అడ్వాన్స్గా ప్రిపేర్ అవ్వాలంటారు, వాళ్ళకి సిలబస్ 60% ఓవర్లాప్ అవుతుంది, అంటే కామన్ ఉంటుంది. అంటే మిగతా 40% చేయలేరు. అంటే సో ఓవరాల్ దీనిలో అంటే 40% అనేలో వాళ్ళకు 12 క్వశ్చన్స్ వాళ్ళ సిలబస్ నుంచి కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి, అంటే వాళ్ళు ప్రిపేర్ అయింది కాకుండా బయట నుంచి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్? 12 క్వశ్చన్స్. అంటే వాళ్ళు ఒక 24 క్వశ్చన్స్ని వాళ్ళు కొత్తగా నేర్చుకోవాలి. అంటే 24 మోడల్స్ ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఎవరు? బ్యాంకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళంటే మీకు మెయిన్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది బ్యాంక్ SSC ప్రిపేర్ అయ్యే వాళ్ళే. సో బ్యాంక్ వాళ్ళు టఫ్ కాంపిటీషన్, SSC వాళ్ళందరికీ టఫ్ కాంపిటీషన్ ఇస్తారు మీకు. బ్యాంక్ వాళ్ళు దాదాపు ఓవరాల్గా వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో 60లో ఇవాళ 24 క్వశ్చన్స్ పోతే వాళ్ళు చేసింది ఎంత అంటే ఇంకా 36 క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు ఎక్కువగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, ఎందుకంటే 40% సిలబస్ వాళ్ళకి ఫెమిలీగా లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 36 క్వశ్చన్స్ వేయగలుగుతారు. ఇక జనరల్ స్టడీస్ అంటారా, జనరల్ స్టడీస్లో వాళ్ళకు దేని మీద గ్రిప్ ఉంటుందంటే ఒక జీకే మీద, అంటే జనరల్ నాలెడ్జ్ మీద వాళ్ళకి గ్రిప్ ఉంటుంది. ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎంతలైనా మనకు మినిమం 12 క్వశ్చన్స్ దిగుతాయి. ఓకే, అంటే 48 క్వశ్చన్స్. అంటే వాళ్ళు ఇంకా గట్టిగా ప్రిపేర్ కాకుండా అంటే మాన్యువల్గా వాళ్ళు రాసే ఛాన్సెస్ ఉందంటే 48 to 60 మధ్యలో స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు? బ్యాంక్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. ఓకే, సో వీళ్ళు ఎవరైతే బ్యాంక్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారో, సో ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేయాలి. మిగతా క్వశ్చన్స్ని కూడా ప్యూర్ మ్యాథమెటిక్స్ని రీజనింగ్ కూడా వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్ పాయింట్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. అండ్ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి. అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే మన తెలంగాణ అండ్ ఏపీలో ప్రిపేర్ అవ్వాలి ఎలా ఉంటుందో వాళ్ళకు జనరల్ స్టడీస్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. వాళ్ళు 100% కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో జనరల్ స్టడీస్ ఏంటంటే కంప్లీట్గా స్టాటిక్ అవేర్నెస్ అనేది మనకు స్టాటిక్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది జీకేని పక్క పెడదాం. అంటే ఓవరాల్గా 40 క్వశ్చన్స్లో 12 క్వశ్చన్స్ వరకు మనకు కరెంట్ అఫైర్స్ అండ్ వాటి మీద వస్తూ ఉంటాయి. రిమైనింగ్ మనకు 28 క్వశ్చన్స్లో మనకు ఎక్కువ స్టాండర్డ్ ఉంది ఏంటంటే సైన్స్కి ఎక్కువ ఉంది, తర్వాత మిగతా పాలిటీ, ఇండియన్ హిస్టరీ అవన్నీ కూడా మనకు స్టాటిక్ లెవెల్ ఉంటాయి, మరి డెప్త్ కాకుండా. సో అటువంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ గ్రూప్స్ ప్రిపేర్ వాళ్ళందరికీ కూడా కన్ఫర్మ్ దీని మీద చాలా గ్రిప్ ఉంటుంది. అంటే వాళ్ళు మ్యాక్సిమం 40కి వాళ్ళు 35 కూడా చేసే లెవెల్లో వాళ్ళు ఉంటారు. సో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి మళ్ళీ దీనిలో మ్యాథమెటిక్స్లో అంటే ఒకవేళ మ్యాథ్స్లో వాళ్ళకి అవుతే ప్రాబ్లం అవుతే మ్యాథ్స్ వస్తుంది. రీజనింగ్ కూడా వాళ్ళు ఒక 40% వాళ్ళకు రీజనింగ్లో మనకు లాజికల్ రీజనింగ్ ఉంటుంది, అది బ్యాంక్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఆ లాజికల్ రీజనింగ్ అంటే ఏంటంటే సిలాయిజము, స్టేట్మెంట్ అజంప్షను,
స్టేట్మెంట్ కంక్లూజను, కోర్స్ ఆఫ్ యాక్షన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇవి బ్యాంక్లో ఉంటాయి. ఇవి ఆ లెవెల్ 40% క్వశ్చన్స్ అవే వస్తాయి. అంటే ఎంతలైనా మనకు 12 క్వశ్చన్లు దాని మీద ఉంటాయి. అవి వాళ్ళకి ఇబ్బంది ఆస్కారం ఉంటుంది, మిగతానే చేయగలుగుతారు. ఓకే, ఈ రెండు చేయగలుగుతారు. కొందరు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉంటారు, కొందరు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉంటారు. అంటే కొందరు డేటా ఇంటర్ప్రిటేషన్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు గ్రూప్ 1 ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళకి డిఏ ఉంటుంది కాబట్టి అది చేయగలుగుతారు. కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్లు అయితే వాళ్ళు చేయగలుగుతారు. కానీ మ్యాథమెటిక్స్లో మనకు 3 కేటగిరీస్ ఉంటాయి. ఏ ఒక్కరైనా కూడా ఒక ఫస్ట్ కేటగిరీ క్వశ్చన్ని ఎవరైనా సాల్వ్ చేయగలుగుతారు. కానీ సెకండ్ అండ్ థర్డ్ కేటగిరీ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. సెకండ్ అండ్ థర్డ్ కేటగిరీ ఏంటో నేను మీకు చెప్తాను, ఫస్ట్ కేటగిరీ కూడా మీకు చెప్తాను, డోంట్ వరీ. ఓకే, సో అంటే ఈ గ్రూప్ 1 అంటే ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, బ్యాంక్ ప్రిపేర్ అవ్వాలి, అందరూ కూడా స్కోర్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేయగలుగుతారు, 48 to 60 మధ్యలో చేయగలుగుతారు. సో ఇక్కడ మీరు ఈ తక్కువ టైంలో కొంచెం కాన్ఫిడెన్స్ని పాజిటివ్ వేలో పెంచుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళకండి. అరే నేను బ్యాంక్కి ప్రిపేర్ అవుతున్నా కదా, నేను చాలా బాగా రాయగలుగుతాను, లేదు నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతాను, చాలా బాగా రాయగలుగుతాను, అట్లాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం పెట్టుకోకండి. మీరు ఇక్కడ ఏం చేయాలంటే దాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకొని నా స్టాండర్డ్ నేను అన్నీ చేయగలుగుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ టైంలో అంటే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మీరు ఏం ప్రిపేర్ కావాలంటే ఏదైతే డిఫికల్ట్ ఉంటుందో దాన్ని పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి చాలామందికి మ్యాథ్స్ అంటే కొంచెం భయం ఉంటుంది, సో దానిలో నువ్వు పర్ఫెక్ట్ అవ్వడం నేర్చుకో. లాజికల్ రీజనింగ్ చాలామందికి ఇబ్బంది అవుతుంది, దానిలో పర్ఫెక్ట్ నేర్చుకో. ఎందుకంటే అందరికి పోయే మార్కులు పోయేదానిలో నువ్వు మార్కులు తెచ్చుకుంటేనే నీకు జాబ్ వస్తుంది. అందరికి వచ్చే దానిలో నీకు కూడా మార్కులు వస్తే నువ్వు ఆ లీస్ట్లో ఉండగలుగుతావు కానీ టాప్లో రాలేవు. సో కాబట్టి అందరూ కోల్పోయే దానిలో మనం స్కోర్ చేయాలి, అవి ముందు కంప్లీట్ చేయాలి. ఓకే, సో వీటిని ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫస్ట్ టైర్ 2, టైర్ 1, టైర్ 2 అన్నీ కూడా మీకు ముందే కంప్లీట్ చేసాము. టైర్ 3 ఇప్పుడే స్టార్ట్ చేసాము. మీకు వితిన్ 20 to 30 డేస్లో మీకు కంప్లీట్ అయిపోతుంది. ప్రాక్టీస్లా అంటే మీకు చాలా డెప్త్ క్వశ్చన్ అంటే వీడియోకి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీరు దాన్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అర్థమవుతుంది కదండి? సో క్లియర్. సో ఇది ఫస్ట్ కేటగిరీ ఎవరు వస్తారు? బ్యాంక్స్ కానీ ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ దీనిలో వస్తారు. అండ్ సెకండ్ కేటగిరీ అంటే వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. చాలామంది ఇన్ని రోజుల దాకా దాన్ని పక్కన పెట్టారు, ఇప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు. వాళ్ళకి కొంచెం అంటే ఎక్కువగా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ చదువుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు ఆ సెకండ్ కేటగిరీ వాళ్ళు ఏం చేయాలంటే సిలబస్ని పక్కన పెట్టుకొని సిలబస్లో ఉన్న టాపిక్స్ని మాత్రమే ఇప్పుడు చదవడానికి టైం కేటాయించండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జీకే కోసం లూసెంట్ బుక్ ఇప్పుడు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే అది చాలా వాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు అది ఎప్పుడు ప్రిఫర్ చేయాలంటే ఎగ్జామ్స్కి మీకు ఒక 5 months టైం ఉన్న ముందే, అంటే నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడే ప్రిఫర్ చేసిందే మీకు ఏం కాదు. ఇప్పుడు స్టార్ట్ చేసిన కాబట్టి ఇప్పుడు కంప్లీట్ జనరల్ స్టడీస్ని ఒక స్టాండర్డ్ బుక్ కాకుండా ఒక స్టాండర్డ్ బుక్ అంటే మీకు చాలా డెప్త్ ఉంటుంది, అలా కాకుండా బిట్ వైజ్గా అంటే ఆబ్జెక్టివ్ వైజ్గా ప్రాక్టీస్ చేయండి. స్కోరింగ్ డిపార్ట్మెంట్ ముందు కంప్లీట్ చేయండి. ఫిజిక్స్లో మనకు లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఫిజిక్స్ సార్ మీకు వీడియో చేశాడు, ఆ సార్ చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా చాలా డెడ్లీ ఇంపార్టెంట్. అవి కూడా చూద్దాం. నేను ఇక్కడ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో కూడా మీకు నేను డీటెయిల్ చెప్తాను. అంటే స్కోరింగ్ టాపిక్స్ని ముందు కంప్లీట్ చేయండి. స్టాండర్డ్ బుక్ పట్టుకుంటే మీరు ఆ బుక్ పట్టుకొని వెళ్ళాడుతూ అంటే మొత్తం చేయాల్సి వస్తుంది, అంటే ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఇప్పుడు దేన్ని ఎలా చదవాలంటే డిస్క్రిప్టివ్ లెవెల్లో కాకుండా ఆబ్జెక్టివ్ లెవెల్ ఇప్పుడు కంప్లీట్ చేయండి. ఫస్ట్ బుక్ కంప్లీట్ చేయండి ఆబ్జెక్టివ్ లెవెల్, తర్వాత మళ్ళీ దాన్ని రీరైట్ చేస్తూ రాయండి. ఎందుకంటే మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీస్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా 60% మనకు ఎలా వస్తాయంటే ఈజీగానే ఉంటాయి, 40% మాత్రమే మోడరేట్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డిఫికల్ట్గా పేపర్ వచ్చిందని మనం చెప్పడం కన్నా ఈజీగానే వస్తూ ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాలు ఏంటంటే మ్యాథ్స్ యొక్క వాల్యూమ్ పెంచుతున్నాడు. 30 క్వశ్చన్లు అనగా పోయినసారి 2015లో ఒక సెట్టింగ్లో 30 క్వశ్చన్స్ వచ్చాయి, కానీ ఒక సెట్టింగ్లో 70 క్వశ్చన్స్ దాకా మ్యాథమెటిక్స్ అడిగాడు. సో అట్లాంటి ఉన్నాయి. సో ఇక్కడ అది ప్రాబ్లం, అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. కాబట్టి అన్నింటినీ మనం ప్రిపేర్ అవ్వడానికే మనం ఎక్కువ ప్రాధాన్యం ఇద్దాం. ఓకే, ఇది సెకండ్ కేటగిరీ. ఇప్పుడే మొదలు పెట్టే వాళ్ళు ఉంటారు, మీరు టెన్షన్ పడకండి. మీరు సిలబస్ని ముందు పట్టుకొని సిలబస్లో ఉన్న టాపిక్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మీకు సరిపోతుంది. అండ్ ఇప్పుడే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమైనా 2 సబ్జెక్టులో గ్రిప్ తెచ్చుకుంటాను, 3ది పక్క పెడతాను, అది తప్పు విధానం. ఓకే, అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకోండి. మేజర్ గ్రిప్ మీకు ఏమైనా 2 డిపార్ట్మెంట్స్ రావాలి, ఇంకోటి కూడా వదిలేయకండి ఆప్షన్ కింద. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ 2 డిపార్ట్మెంట్స్ చదివినా కూడా మీరు కొట్టడం కష్టం. 3 డిపార్ట్మెంట్లో కూడా మీకు సమతుల్యత ఉండాలి, ఖచ్చితంగా గ్రిప్ కూడా కంపల్సరీ రావాలి. ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఒకప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అప్పుడు డేట్ ఎక్స్పెక్ట్ చేశారు కదా, ఒకప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వాళ్ళ తర్వాత పోస్ట్ పోన్ మధ్యలో వదిలేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఉంటుందంటే నేను మళ్ళీ స్టార్ట్ చేయాలా, మళ్ళీ మొదటి నుంచి చదవాలా, లేదా మధ్యలో నుంచి చదవాలా అన్న ఒక ప్రాబ్లం ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మీకు మోడల్ అంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ పేపర్ని పక్కకు పెట్టుకొని ఒక మోడల్ క్వశ్చన్స్ని పక్కకు పెట్టుకొని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తా అంటే మీకు ఏ చాప్టర్ ప్రాబ్లం అయింది ఆ చాప్టర్ పేరు పక్కన నోట్స్లో ఒక పేపర్లో రాయండి.
సో మీరు ఇప్పుడు డైరెక్ట్ ప్రిపరేషన్ మళ్ళీ రివైజ్ చేయకుండా ఒక ఎగ్జామ్ రాయండి, ఫస్ట్ ఒక 2 ఎగ్జామ్ రాయండి. మీకు బోల్డ్ అని ఎగ్జామ్స్ మీకు అవైలబుల్ ఉంటాయి, మేము కూడా మీకు ప్రొవైడ్ అయిపోతున్నాం. సో కాబట్టి డోంట్ వెరీ, ఒక 2 ఎగ్జామ్ రాయండి. రాసిన తర్వాత మీకు ఏ చాప్టర్స్లో మీరు వీక్ ఉన్నారో అవన్నీ ఒక పేపర్లో మొహమాటం లేకుండా అన్నీ ఒక పేపర్లో రాయండి. రాసిన తర్వాత ఆ చాప్టర్స్ని ఫస్ట్ పర్ఫెక్ట్ అవ్వండి. ఫస్ట్ ఆ చాప్టర్స్ని పర్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ రాసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తే మళ్ళీ ప్రిపేర్ చేయండి. ఓకే, ఇది థర్డ్ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అంటే ప్రిపేర్ అయ్యి మధ్యలో వదిలేస్తారు కాబట్టి వాళ్ళకి అంటే ఎటు కాకుండా సిచ్యువేషన్లో ఉంటారు వాళ్ళు. సో అది ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చాప్టర్ వేసిన అనుకో, ఏ చాప్టర్ నాకు వచ్చు అనుకుంటారు. కానీ మీ బ్రెయిన్ అంటే ఇప్పుడు మీ క్యాల్కులేషన్ స్పీడ్ ఎంత ఉంది, మీ అజ్యూమింగ్ స్పీడ్ ఎంత ఉంది, జనరల్ నాలెడ్జ్ స్పీడ్ ఎంత ఉంది అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ మనకు స్పీడ్ అండ్ అక్యురసీ మీద కూడా డిపెండ్ అయింది కాబట్టి మీరు దీన్ని మేనేజ్ చేసుకుంటూ చేయాలి. ఎగ్జామ్స్ రాస్తేనే మీకు దీని మీద ఒక ఓవరాల్ గ్రిప్ అనేది మీకు వస్తుంది. అంటే నేను డైరెక్ట్ ఫస్ట్ నుంచి చదవమని చెప్పను. ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల మధ్యలో వదిలేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ రాస్తే మీ లూప్ హోల్స్ అన్ని మీరు ఎక్కడ వీక్ ఉన్నారో అంతా కూడా బయటపడుతుంది. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, ఒక ట్యాంక్ మనం ఫిల్అప్ చేస్తున్నాం, లీక్ ఉంది. అది లీక్ అనుకోకుండా నువ్వు మళ్ళీ దాన్ని ఒక వారం రోజులు మనం టూర్కి వెళ్ళాం, తర్వాత వచ్చి డైరెక్ట్ ట్యాంక్ ఆన్ చేస్తే లీక్ అవుతుంది. ఎప్పటికీ మన లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి వాటిని ఫస్ట్ మనం ఫిల్అప్ చేసుకొని తర్వాత ప్రిపేర్ అవుతే మీకు 100% మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ లాస్ట్ 4th కేటగిరీ అంటే ఎస్ఎస్సి సీజీఎల్ కేటగిరీ. ఎవరైతే ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటారో వాళ్ళు డైలీ సబ్జెక్ట్తో టచ్లో ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా క్వశ్చన్ పేపర్స్ని ఇప్పుడు వాళ్ళ ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బ్యాకప్ అంటే ఇందాక చెప్పిన లూప్ హోల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది మొత్తం 4 కేటగిరీస్ ఉన్నారు. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి మీరు ఫస్ట్ ఒక టిక్ చేసుకొని మీరు చేయండి. సో నో ప్రాబ్లం. ఎవరైతే ఫస్ట్ కేటగిరీ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా మీరు ఏంటిది ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ సెకండ్ అండ్ 4th కేటగిరీస్ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఇంకా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఒకసారి లెవెల్ తెలుసుకొని స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనం స్టార్ట్ చేసే ముందు మనకి ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, ఇప్పుడు త్వరగా వెళ్ళి మార్కెట్లో బుక్ కొనని ట్రై చేస్తూ ఉంటారు. ఎటువంటి బుక్స్ ప్రిఫర్ చేయాలంటే మీ సిలబస్ని కంపాటబుల్ ఉన్నటువంటి ప్రతి టాపిక్ని ఆ బుక్లో ఉందో లేదో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఆర్ఎస్ వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళంటే ఆర్ఎస్ వాళ్ళ బుక్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఓకే, మీకు ఆర్ఎస్ వాళ్ళ బుక్లో మీకు ఎస్ఎస్సి స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేది అందులో చాలా తక్కువ ఉంటాయి. సో ఒక బేసిక్ బుక్, మంచి మీకు ప్రీమియర్ బుక్ కావాలి. మీకు కిరణ్ ప్రకాశంలో ఎన్నోసార్లు చెప్పాను, ఆ బుక్ చాలా బాగుంటుంది. సో మీరు కాన్సెప్ట్స్ పెట్టుకోండి. మీరు యాప్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ ఉంటుంది బుక్. అది మీకు బోల్డని యాప్స్ మీకు కిరణ్ ప్రకాశన్ క్వశ్చన్స్ని బిట్టేస్తున్నాయి. అవి ప్రాక్టీస్ చేయండి. అవే క్వశ్చన్స్ వస్తాయని చెప్పడం కాదు, అవి ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీకు ఈజీగా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో వీడియోస్ని వీలైన ఎక్కువసార్లు మీరు చూడండి. సో మ్యాథమెటిక్స్ని ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా చెప్తాను, రీజనింగ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ఓకే, జనరల్ స్టడీస్ కూడా మనం చూద్దాం. ఓకే, ఇది మీరు ఈ 4 కేటగిరీస్ని మీరు చూస్ చేసుకొని ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ సిలబస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాథమెటిక్స్లో మొత్తం 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆర్థమెటిక్ డిపార్ట్మెంట్, అనలిటికల్ డిపార్ట్మెంట్ అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. సో చాలామంది దీని మీద సిలబస్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. 100% మీకు సిలబస్ అనేది వీక్ నుంచే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇందాక చెప్పాను కదా, అందరూ కూడా చేస్తే ఫస్ట్ కేటగిరీ మ్యాథమెటిక్స్ చేయగలుగుతారని చెప్పారు కదా. ఇది ఫస్ట్ కేటగిరీ మ్యాథమెటిక్స్. ఒకవేళ కనుక అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఇంత లేట్ అయింది కనుక ఈ ఆర్థమెటిక్ డిపార్ట్మెంట్ కూడా డిఫికల్టీగా ఇస్తే సో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అందు గురించి అయినా మీకు కాన్సెప్ట్ చెప్తూ అన్ని టఫ్ లెవెల్ క్వశ్చన్స్ కూడా మీకు చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా ఈజీ క్వశ్చన్స్ అడుగుతారని ఒప్పుకోకండి. మ్యాక్సిమం అయితే చాలా వరకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పేపర్ చాలా ఈజీగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. ఓకే, నేను అంటే రీసెంట్లీ మన ఇన్స్టిట్యూట్ నుంచి సిబిఎస్ నుంచి అండ్ హరీష్ అకాడమీ పిల్లల్లో ఆర్ఆర్బీ జేఈ అండ్ ఏఎల్పీ కూడా చాలామంది కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఆ జేఈ సెలెక్ట్ అయిన పిల్లల్ని వాళ్ళ పేపర్స్ని వాళ్ళు వాళ్ళు ఎందుకంటే పేపర్ బయటికి లీక్ చేయరు. సో పేపర్ని గుర్తుపెట్టుకున్న మెమరీ బేస్ ప్రకారం చెప్తున్నాను. మొత్తం 3 డిపార్ట్మెంట్స్ నుంచే మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి ఈ 3 డిపార్ట్మెంట్స్ని ఎలా సాల్వ్ చేశారు వాళ్ళు? అసిస్టెంట్ లోకో పైలట్ ఒక 21 మెంబర్స్ దాకా సెలెక్ట్ అయ్యారు. జేఈలో మనకు ఒక 7 మెంబర్స్ వచ్చారు. సో ఈ రీసెంట్లీ అంటే ఇవందరూ కూడా మనకు ఆర్ఆర్బీ పెట్టి అంటే ఈ నోటిఫికేషన్స్ వచ్చిన మిగతా పోస్టులన్నీ కూడా వాళ్ళకి సెలెక్ట్ అయ్యారు. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆఫర్ లెటర్స్. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన క్లూ ప్రకారం అంటే పేపర్ని అనలైజ్ చేసిన ప్రకారం చెప్పేది ఏంటంటే మొత్తం సిలబస్ ఈ స్టాండర్డ్లో ఉంటుంది. వాళ్ళకి ఏఎల్పీలో పేపర్ డెడ్ ఈజీ ఇచ్చాడు ఆర్థమెటిక్ని, కాకపోతే జేఈ వాళ్ళకి కొద్దిగా స్టాండర్డ్ అనేది పెంచాడు. ఆర్థమెటిక్ కూడా చాలా టఫ్ వేయడం జరిగింది వాళ్ళకి. ఓకే, సో ఈ 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మ్యాక్సిమం అందరికీ ఆర్థమెటిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆర్థమెటిక్ డిపార్ట్మెంట్లో 12 to 16 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, 12 నుంచి 16.
12 అయితే తక్కువదు, 12 నుంచి 16 వస్తుంది. సో కాబట్టి ఎవరైతే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఇది పర్లేదు బాగానే చేయగలుగుతారు. కానీ పేపర్ ఇది కూడా డిఫికల్టీస్ ఏం చేస్తారు, ఎక్కువ డిఫికల్టీ ఇచ్చేది ఎక్కడ ఛాన్సెస్ ఉందంటే మనకు పర్సంటేజ్ ఫ్యామిలీ. పర్సంటేజ్ అంటే ఏంటి, పర్సంటేజ్ ఫ్యామిలీ అంటే ఏంటంటే పర్సంటేజ్ చాప్టర్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్స్, ప్రాఫిట్ అండ్ ఇవన్నీ కూడా పర్సంటేజ్ ఫ్యామిలీ వస్తాయి. నేను ఒక్కొక్క ఫ్యామిలీ డీటెయిల్ చెప్తాను, ఒక్కొక్క ఫ్యామిలీలో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, రేషియో ప్రపోర్షన్ యావరేజ్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ మీద మన ఆన్లైన్ క్లాసెస్లో దాదాపు ఒక 15 వీడియోస్ నేను చేయడం జరిగింది. ఆన్లైన్ క్లాసెస్లో వాళ్ళకి బిగినింగ్ నుంచి ఎండ్ దాకా టోటల్ కవర్ చేశాను. రిప్లేస్మెంట్ క్వశ్చన్స్, అలిగేషన్స్ క్వశ్చన్స్ హెవీగా చెప్పాను. అవి ఎక్కువ అడుగుతున్నాడు. ఈ మధ్యలో రేషియో ప్రపోర్షన్లో వచ్చినటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ అవి ఎక్కువ అడుగుతున్నాడు. సో అవి నేను ఎక్కువ కవర్ చేశాను, దానిలో వాళ్ళు చాలా కవర్ చేశాను. ఓకే, రేషియో ప్రపోర్షన్ ఫ్యామిలీ, యావరేజ్ ఫ్యామిలీ, యావరేజెస్ కూడా స్టార్ట్ చేసాము. యావరేజ్లో కూడా వి కంప్లీటెడ్ 4 వీడియోస్. సో అవి కూడా రికార్డ్ అవుతున్నాయి. ఓకే, పర్సంటేజ్ ఫ్యామిలీ ఉంది. పర్సంటేజ్ ఫ్యామిలీలో ఒక పర్సంటేజ్ చాప్టర్లోనే నేను ఒక 100 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. సో అంటే నేను లిమిట్ పెట్టుకుంటాను, కంపల్సరీ అన్ని మోడల్స్ని బేస్ కవర్ చేసుకుంటూ కాన్సెప్ట్ చెప్పుకుంటూ వీడియోస్ అన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అంతే కూడా. సో 100 క్వశ్చన్స్ స్టార్ట్ చెప్పాను. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా సో చెప్పాను. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అది ఇన్స్టాల్మెంట్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనకి రికార్డ్ అవుతున్నాయి. సో అది పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా ఇప్పుడు త్వరలో చేస్తూ ఉంటారు మీకు కంప్లీట్ లెవెల్. అంటే అన్ని చాప్టర్స్ని ఒక పేపర్ మెయిన్ ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది కాబట్టి పేపర్లో మోడల్ ఛాన్సెస్ ఉంటాయని మనము కోర్స్ ఇచ్చిన వాళ్ళకి లైఫ్ టైం ఇస్తూ, వాళ్ళకి 1 year వ్యాలిడిటీ ఇస్తూ వాళ్ళకి క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో అండ్ ఈ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కాదు, ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ సమ్ క్వశ్చన్స్. అంటే కొన్ని చాప్టర్స్ నుంచి ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ చేస్తూ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ టైమ్ అండ్ రేట్ ఫ్యామిలీ నుంచి కూడా మనకు స్టాండర్డ్ చేయొచ్చు. అంటే ఈ 2 చాప్టర్స్ ఇస్తే మనకు డిఫికల్టీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందరికి కూడా ప్రాబ్లమే ఈ 2 చాప్టర్లు, ఈ 2 ఫ్యామిలీసే. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ అవుతాయో వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. 2 ఫ్యామిలీస్ చాలా ప్రాబ్లం అవుతాయి. ఓకే, ఈ 2 ఫ్యామిలీస్ రావాలంటే ఇది పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి. రేషియో ప్రపోర్షన్ ఉన్న అన్ని కాన్సెప్ట్స్ మీకు వచ్చి ఉండాలి. ఓకే, ఈ 2 ఫ్యామిలీస్ మీకు ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది. నేను తర్వాత డీటెయిల్స్ చెప్తాను. ఓకే, తర్వాత అనలిటికల్ మ్యాథమెటిక్స్ అంటాం. అనలిటికల్ అంటే ఏంటి? అనలిటికల్ అంటే బేసికలీ మనం ఒక చాప్టర్ని అనలైజ్ చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా డేటా ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ కూడా మనకు అనలిటికల్ కింద తీసుకోవాలి. ఎందుకంటే మీరు చూసే నెంబర్ సిస్టమ్, ఆర్థమెటిక్ నెంబర్ సిస్టమ్ వేరు, అనలిటికల్ నెంబర్ సిస్టమ్ వేరు. అనలిటికల్ నెంబర్ సిస్టమ్ అంటే మనకు పూర్వోత్తరాలు మొత్తం టోటల్ అనలైజ్ చదవాలి. అనలిటికల్ మీన్స్ వాట్, యూ నీడ్ టు స్టడీ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. అంటే నెంబర్స్ అంటే ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2015లో రోమన్ నంబర్ సిస్టమ్ కూడా అడిగాడు. సో అరబిక్ అది కూడా రావడం జరిగింది. సో అంటే కంప్లీట్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎన్ని ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంత, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత, అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సంబంధించిన క్వశ్చన్లు వచ్చినాయి, ఎన్ని జీరోస్ ఉంటాయి అనే క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ రిమైండర్ కనుక్కోమని క్వశ్చన్స్ వచ్చాయి. సో అనలిటికల్గా ఉంటుంది. మీకుండే ఆర్థమెటిక్ నెంబర్ సిస్టమ్ వేరు. అంటే ఓవరాల్గా ఒక నెంబర్ని యాడ్ చేసి ఇంకో నెంబర్ ఇలా వస్తుంది, నెంబర్కి నెంబర్ తీసే అది బేసికల్ దాన్ని ఏమంటారు ప్రైమరీ ఆర్థమెటిక్ అంటాం. మీకు ఎగ్జామ్లో ఉంది ప్రైమరీ ఆర్థమెటిక్ కాదు, అనలిటికల్ ఆర్థమెటిక్ ఉంది, అనలిటికల్ నెంబర్ సిస్టమ్ ఉంది. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రిపేర్ అయ్యేది నెంబర్ సిస్టమ్ ఏంటిది ప్రైమరీ ఆపరేషన్ బేస్డ్, అంటే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాలు. అంటే ఆ ప్రైమరీ ఆపరేషన్ నెంబర్ సిస్టమ్ని మీకు టెక్స్ట్ బుక్లో అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, కానీ మనకి ఇక్కడ అడిగేది అనలిటికల్ నెంబర్ సిస్టమ్. మీకు పర్చేస్డ్ వీడియోస్లో అన్నీ చేయడం జరిగింది. ఓకే, డోంట్ వరీ. సో నేను కూడా కవర్ చేస్తాను. మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది మాత్రం ఈజీగా ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఒక 3 క్వశ్చన్స్, ఒక డేటా టేబుల్ ఇచ్చి 3 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేదా ఒక పై చార్ట్ ఇచ్చి 3 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేదా 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, లేదా ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కువగా రిపీట్ కావచ్చు, ఎక్కువ నెంబర్ సిస్టమ్ నుంచి వస్తూ ఉంటాయి. ఏఎల్పీలో నెంబర్ సిస్టమ్ నుంచి దాదాపు 5 క్వశ్చన్లు వచ్చాయి. ఓకే, 5 క్వశ్చన్స్ వచ్చాయి. ట్రైలింగ్ జీరోస్ కనుక్కోమని వచ్చినాయి, తర్వాత రిమైండర్స్ కనుక్కోమని రావడం జరిగింది. ఫ్యాక్టరియల్లో డిజిట్ పవర్ ఎంత కనుక్కోమన్న క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఓకే, సో డోంట్ వరీ, నేను మీకు కొన్ని మోడల్ క్వశ్చన్స్ నేను ఈ కంప్లీట్ అయిపోయాక నేను ప్రొవైడ్ చేస్తాను. డోంట్ వరీ. ఓకే, అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అందరికీ డౌట్ అయ్యేది ప్యూర్ మ్యాథమెటిక్స్. ప్యూర్ మ్యాథమెటిక్స్ అంటే కొందరు వేరే స్టాండర్డ్ అంటే అవసరమైన చాప్టర్స్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడున్న ప్యూర్ మ్యాథమెటిక్స్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే ఎలిమెంటరీ ఆల్జిబ్రా. ఓకే, ఆల్జిబ్రా కాదు, మొత్తం ఆల్జిబ్రా కాదు, ఎలిమెంటరీ కావాలంటే మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆడ సిలబస్లో ఏ ఆల్జిబ్రా ఉందో మీరు అర్థం చేసుకోండి. అనలిటికల్ ఆల్జిబ్రా ఉందా, ఎలిమెంటరీ ఆల్జిబ్రా ఉందా అని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఎలిమెంటరీ అనలిటికల్ ఆల్జిబ్రా ఉంటే బీజే సమాసాలు అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంత పెద్ద మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. సో అటువంటి మీకు పాలినామియల్ మీరు చదవాల్సిన అవసరం లేదు. పాలినామియల్స్ని పక్క పెట్టండి. ఇక్కడ మీకున్నది కేవలం ఎలిమెంటరీ ఆల్జిబ్రా.
ఎలిమెంటరీ ఆల్జీబ్రా అంటే మీకు ఎలా ఉంటుందో మీకు వీడియోస్లో కూడా చేశాను. సో దీనిలో కూడా మళ్ళీ మీకు కొన్ని వీడియోస్ నేను ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ట్రిగ్నోమెట్రీ కూడా మీకు ఇక్కడ ఉంది. ఎలిమెంటరీ ట్రిగ్నోమెట్రీ మాత్రమే ఉంది. అంటే ఎన్ని మోడల్స్ ఉంటాయి నేను ట్రిగ్నోమెట్రీ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు చాప్టర్ దగ్గర చెప్పడం జరిగింది. సో రేషియోస్ కనుక్కోమంటాడు, వాల్యూస్ కనుక్కోమంటాడు, ఏ పాదంలో దాని వాల్యూ ఉంటుందో కనుక్కోమంటాడు, ఎత్తులు దూరాలు కనుక్కోమంటాడు. అంతే, అంతకంటే ఇంకా దాటి ఇంకా బాడు పోడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలిమెంటరీ ట్రిగ్నోమెట్రీ అడుగుతాడు, వెరీ డెప్త్గా మీకు అన్నాడు. మెన్స్ట్రేషన్ 2D 3D. సో డెప్త్ అడుగుతున్న చాప్టర్స్ ఏదంటే మెన్స్ట్రేషన్ 2D అండ్ 3D, ఇది కొంచెం డెప్త్ అడుగుతాడు. సో దీనిలో కూడా చాలా వీడియోస్ చేయడం జరిగింది. మనకు యూట్యూబ్లో కూడా దీనిలో దాదాపు ఒక 10 వీడియోస్ ఉన్నాయి. ఆ 10 వీడియోస్లో డిఫరెంట్ క్వశ్చన్స్ నేను ఆన్లైన్లో చెప్పాను. ఆన్లైన్లో చెప్పిన క్వశ్చన్స్, యూట్యూబ్లో చెప్పిన క్వశ్చన్స్ క్వైట్ డిఫరెంట్. అక్కడిక్కడ సేమ్ క్వశ్చన్స్ ఏవి రిపీట్ కాలేదు. సో ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా యూట్యూబ్లో మెన్స్ట్రేషన్ చాప్టర్ మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వీడియోస్లోకి వెళ్తే మీకు మెన్స్ట్రేషన్ 1, మెన్స్ట్రేషన్ 2 అట్లా సీరియల్గా ఉంటాయి. సో అవన్నీ కూడా వాచ్ చేయండి, కంపల్సరీ వాచ్ చేయండి. ట్రిగ్నోమెట్రీ కూడా కంపల్సరీ వాచ్ చేయండి. మీకు యూట్యూబ్లో ఒకలా ఉంది, ఆన్లైన్లో కూడా మెన్స్ట్రేషన్ కంప్లీట్గా డిఫరెంట్ చెప్పాను. ఓకే, సో అండ్ తర్వాత కూడా మనకు వీరందాన్ని బట్టి ఒకసారి కాన్సెప్ట్స్ నేను కూడా మళ్ళీ మీకోసం ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యాక చేస్తాను. ఇప్పుడు మన దగ్గర జామెట్రీ రికార్డ్ అవుతుంది. సో జామెట్రీ ఆల్మోస్ట్ అనలిటికల్ జామెట్రీ అండ్ జామెట్రీ. అనలిటికల్ జామెట్రీ అనేది కోఆర్డినేట్ జామెట్రీ. ఓకే, సో ఈ కోఆర్డినేట్ జామెట్రీ వస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ, అనలిటికల్ జామెట్రీ అంటే జామెట్రీ ఉంది. జామెట్రీ కూడా చాలామంది కూడా చాలా డెప్త్ వెళ్తున్నారు. సో నేను ఈ చాప్టర్ని చాలా డెప్త్ అని చెప్తున్నాను, డోంట్ వరీ. సో చాలా ఎలిమెంటరీ లెవెల్ అడుగుతాడు, సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు. కానీ నేను చాలా డెప్త్ కూడా కవర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు టైం తక్కువ ఉంది, అంటే ఈ 90 డేస్లో మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఆల్రెడీ మీరు కంప్లీట్ చేసి ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ లాస్ట్ మూమెంట్లో గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మూమెంట్లో మీరు ఫిజిక్స్ని, కెమిస్ట్రీని, బయాలజీతో పాటు ఇది కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, లాజికల్ రీజనింగ్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ జామెట్రీ మీకు వీడియో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది, వితిన్ 10 to 15 డేస్లో టోటల్ అయిపోతుంది. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు బ్యాకప్, అంటే కొన్ని ర్యాండమ్గా ఒక్కొక్క చాప్టర్ నుంచి కొన్ని క్వశ్చన్ తీసుకొని ర్యాండమ్ వీడియో చేస్తూ ఉంటాను. ఓకే, డోంట్ వరీ, అది పీడిఎఫ్ ఫైల్లో కింద కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ 2 చాప్టర్స్ అయిపోయినాయి. ఓకే, వితిన్ 15 డేస్లో మీకు ఇది కంప్లీట్ అయిపోతుంది. సో ఇవి నేను లాస్ట్ చెప్పడానికి పర్పస్ ఏంటంటే, చాలామంది చెప్పాను కదండి, సో చాలామంది బార్డర్లో స్కోర్ వచ్చి పోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. వాళ్ళందరినీ నేను కనుక్కునేందంటే, సార్ మాకు వాళ్ళు ప్యూర్ మ్యాథమెటిక్స్ని లైట్ తీసుకోవడం వల్ల, అనలిటికల్ మ్యాథమెటిక్స్ని లైట్ తీసుకోవడం వల్ల జరుగుతుంది. ఓకే, సో అందు గురించి ఇందులో మీకు అవుట్ ఆఫ్ 12 క్వశ్చన్స్ వస్తే ఇగో వీటి నుంచే దాదాపు మీకు 80 క్వశ్చన్స్ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎలిమెంటరీ ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ మెన్సురేషన్ నుంచి 80 క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, పోయినసారి మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జామెట్రీ నుంచి కేవలం 2 క్వశ్చన్సే వచ్చాయి. ఓకే, బట్ అయినా కూడా నేను కంప్లీట్ చెప్తాను. అనలిటికల్ జామెట్రీ నుంచి మనకు 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, ఇది మనకు పోయిన ఇయర్. సో పోయిన ఇయర్లో మనకు 16 క్వశ్చన్స్ ఏమో దాదాపు రావడం జరిగింది. ఈ సిరీస్ అండ్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్తో పాటు స్టాటిస్టిక్స్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఉంది. ఇది 1 మార్క్ క్వశ్చన్ అండి. పోయినసారి స్టాటిస్టిక్స్ నుంచి ఒకటే క్వశ్చన్ వచ్చింది, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నుంచి ఒకటే ఒక క్వశ్చన్ వచ్చింది. సిరీస్ అండ్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నేర్చుకుంటే జరుగుతుంది. సిరీస్లో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. 80% దీన్ని ముందే స్టార్ట్ చేయకండి, ఎందుకంటే అది 1 మార్క్ క్వశ్చన్. అది రాకపోతే స్టాటిస్టిక్స్ నుంచి రావచ్చు మీకు. స్టాటిస్టిక్స్ నుంచి అయితే 1 మార్క్ క్వశ్చన్ కన్ఫర్మ్గా ఒకటి వస్తుంది, హార్డ్లీ 2, అంతకంటే ఎక్కువ దాటిపోవడం. దీనిలో గుర్తుపెట్టుకోండి, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, ఈ 3 డిపార్ట్మెంట్ నుంచి కలిపి మీకు 8 క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి నేను ముందే స్కోరింగ్ డిపార్ట్మెంట్స్ని టోటల్ ముందే కంప్లీట్ చేశాను. ఏవైతే టిపికల్గా ఉంటాయో, ఏవైతే ఎప్పుడో చదివితే మర్చిపోయి ఉంటాయో అవి ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో మీకు ఈజీగా యూజ్ అవుతాయని నేను లాస్ట్ మూమెంట్లో స్టార్ట్ చేస్తాను. సో ఇవి మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతాయి. ఇంకొందరు మ్యాట్రిసెస్, మాత్రికలను లాగరిథమ్స్ అవుతున్నారో, మీరు కావాలంటే ఒకసారి ప్రీవియస్ పేపర్ని టర్న్ చేసి చూడండి, అందులో మీకు లేవు. అక్కడ మీకు చాలామంది ఏంటంటే అనలిటికల్ నెంబర్ సిస్టంలో సర్ట్స్ అండ్ ఎలిమెంటరీ ఆల్జీబ్రాలో సర్ట్స్ అండ్ ఇండిసెస్ ఉంటాయి, అంటే ఘాతాల విలువలు కనుక్కోమండం. అది లాగరిథమ్స్ ఇంపార్ట్ చేస్తూ చేసిన క్వశ్చన్ అది వచ్చింది. సో అందరూ అది లాగరిథం అనుకున్నారు, అది కాదండి. సో ఘాతం విలువ కనుక్కోమని ఇచ్చింది, అది ఎలిమెంటరీ ఆల్జీబ్రాలో పవర్స్ అండ్ ఇండిసెస్లో ఒక వన్ ఆఫ్ ద మోడల్. అది కూడా నేను మీకు వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఓకే, సో అవన్నీ ప్రిపేర్ అయ్యి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ ఈ మొత్తం ఇదంతా కంప్లీట్ చేస్తే మీరు 100% 28 అబోవ్ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అవుట్ ఆఫ్ 30కి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ 3 డిపార్ట్మెంట్లు కన్ఫామ్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ మీరు
ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఈ వీడియోలో కంప్లీట్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్గా సిలబస్ వైజ్గా మనము దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సో ఆర్థమెటిక్ వచ్చిందని మీరు మిగతా పక్క పెడితే మాత్రం మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా కేటగిరీ 1 వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఇది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏది డిఫికల్ట్ ఉందో అది ముందు స్టార్ట్ చేద్దాం. డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఫస్ట్ నెంబర్ సిస్టమ్. సో మీరు టెక్స్ట్ బుక్లో చూసే నెంబర్ సిస్టమ్ వేరు, అవునా? మీకు టెక్స్ట్ బుక్స్లో నెంబర్ సిస్టమ్ ఎలా అంటే ప్రైమరీ ఆపరేషన్స్, ప్రాథమిక పరిక్రియలు అండ్ అనలిటికల్. ఓకే, అనలిటికల్ ఉంటుంది. ఓకే, సో ప్రైమరీ ఆపరేషన్ అన్నీ కూడా మీకు ఆర్ఎస్ఆర్ బుక్లో ఉంటాయి. కూడికలు, తీసివేతలు అవన్నీ కూడా మామూలుగా ఉంటాయి, మీకు అంత స్టాండర్డ్గా ఉంటాయి. ఓకే, మరి అనలిటికల్ అడుగుతున్నాడు కదా, అంటే అది ఇంపార్టెంట్. అనలిటికల్ అంటే ఏంటంటే ఘాతాలు కనుక్కోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటి అంటే, లెట్స్ గో ఫర్ ఇట్ ఇస్, మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 1 × 2 × 3 × అప్ టు 100లో మనకు 7 ఘాతం ఎంత? ఇది మనకు జేఈలో వచ్చిన క్వశ్చన్ అండి. ఓకే, జేఈలో వన్ ఆఫ్ ద సిట్టింగ్స్లో వచ్చిన క్వశ్చన్. దీనిలో 7 ఘాతం ఎంత అంటున్నాడు. ఓకే, అంటే ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ నుంచి కాకుండా అనలిటికల్ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, దీనిలో 7 ఘాతం ఎంత అంటున్నాడు. ఓకే, అదేవిధంగా మనకు 10 ప్రీవియస్ క్వశ్చన్ 107 హోల్ టు పవర్ ఆఫ్ 107ని, సో 107 హోల్ టు పవర్ 107ని 5తో భాగిస్తే శేషం ఎంత? ఓకే, శేషం ఎంత? సో ఇది క్వశ్చన్ రావడం జరిగింది మనకు. సో ఇది అనలిటికల్ మ్యాథమెటిక్స్ కింద మనం ట్రీట్ చేయాలి. సో దీని నుంచి మన క్వశ్చన్లు వస్తున్నాయి అంటే విశ్లేషణాత్మక మన సంఖ్యా వ్యవస్థ, మనం దాన్ని చదవాలి. అనలిటికల్ అంటే విశ్లేషణాత్మక చదవాలి, దాని నుంచి వస్తాయి. ఇది మీరు నేర్చుకొని పోతే మీకు ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది. అంటే నెంబర్ సిస్టమ్ నుంచి దాదాపు 6 to 7 క్వశ్చన్స్ దిగుతున్నాయి. అందులో దీని నుంచే 80% క్వశ్చన్లు వస్తాయి. అంటే మీకు ఎక్కువ స్కోర్ వచ్చేది అనలిటికల్ మ్యాథమెటిక్స్ నుంచి. ఓకే, దానిలో అనలిటికల్ మ్యాథమెటిక్స్లో ఏం చదవాలో చూద్దాం. ఒకసారి మీకు అందరికీ కూడా వాటి మీద గ్రిప్ ఉందో లేదో చూసుకోండి. ఓకే, సో ఈ వీడియో నేను కంప్లీట్గా అంటే పైన కాకుండా మొత్తం డెప్త్గా చెప్తున్నాను. సో టైం ఎక్కువ పడ్డా కూడా మొత్తం వాచ్ చేయండి, వెయిట్ చేసుకోకండి. ఓకే, సో నెంబర్ సిస్టంలో నేను ఫస్ట్ వెయిటేజ్ ప్రకారం రాస్తున్నాను. సో సిలబస్ ప్రకారం డైరెక్ట్ రాయమంటే మొత్తం నేను రాసాను. సో వెయిటేజ్ ప్రకారము ఇక్కడ నేను రాయడం జరుగుతుంది. సో ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, రిమైండర్స్, పవర్స్, తెలుగులో కూడా చెప్తాను. సో ట్రైలింగ్ జీరోస్, ఓకే, ప్రైమ్ రూల్ అప్లికేషన్స్. ఓకే, ఓకే, ఇది మనకు మెయిన్. సో ఇక్కడ వరకు కూడా మీకు చాలా వరకు ఉంటుంది. ఇది చాలామంది ప్రాక్టీస్ అయ్యారు. సో అటువంటి వాళ్ళకి ఇబ్బంది ఆస్కారం ఉంది. ఓకే,
సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇదంతా కూడా మన అనలిటికల్ మ్యాథమెటిక్స్కి వస్తుంది. మీకు టెక్స్ట్ బుక్స్లో ఇవన్నీ ఉంటాయి. ప్రైమరీ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఇస్తూ ఉంటాడు. అంటే ఒక సమూహం నుంచి ఇద్దరు వ్యక్తులు పోవడం వల్ల ఇలా జరిగిందంటే ఒక చిన్న వర్బల్ కమ్యూనికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే కారణాంకాలు కనుక్కోమంటాడు. ఇందులో చాలా ఉన్నాయి. ఓకే, కారణాంకాల సంఖ్య కనుక్కోవడం, ఓకే, సరి కారణాంకాల సంఖ్య కనుక్కోవడం, బేసిక్ కారణాంకాల సంఖ్య కనుక్కోవడం, అదేవిధంగా సరి కారణాంకాల మొత్తం, బేసిక్ కారణాంకాల మొత్తం, కారణాంకాల మొత్తం, నెక్స్ట్ కారణాంకాల లబ్ధము కనుక్కోమంటాడు. సో అదేవిధంగా ప్రధాన కారణాంకాలు ఉన్నాయి, అవునా, కేవల ప్రధాన కారణాంకాలు ఉన్నాయి, సామాన్య ప్రధాన కారణాంకాలు ఉన్నాయి అన్నట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మల్టిపుల్స్ అంటే మన గుణకాలు. సో ఒక సంఖ్యకి గుణకాలు, సహజ సంఖ్యకి గుణకాలు కనుక్కోమంటాడు, వ్యాప్తిలో గుణకాలు కనుక్కోమంటాడు, ఘాతాలు కూడా గుణకాలు కనుక్కోమంటాడు. సో ఇది మనకు మల్టిపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ రిమైండర్స్ కనుక్కోమంటాడు, శేషాలు. ఓకే, ఇది మీకు రిమైండర్స్ కాన్సెప్ట్ చాలా డెప్త్గా చెప్పాను నేను. సో అది చాలా చాలా ఉంటుంది, మీరు ఎక్కువ వాచ్ చేయాల్సిన టాపిక్ అది. ఓకే, రిమైండర్స్ అంటే శేషాలు అనుకోమంటాడు. చాలా రకాలు ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. అన్ని మోడల్స్ కూడా నేను వీడియోస్లో కంప్లీట్గా కవర్ చేశాను. ఓకే, సో ఏంటంటే రెండు వేరువేరు సంఖ్యలు ఇస్తాడు. ఆ వేరువేరు సంఖ్యల్ని ఒకే విభాజకం భావించినప్పుడు రెండు వేరువేరు శేషాలు వస్తాయి. ఆ రెండు సంఖ్యలు వేరే సంఖ్యలతో గుణించి అదే విభాజకం భావిస్తే వచ్చే శేషం ఏంటి అంటాడు. అంటే డిఫరెంట్ మోడల్ ఆఫ్ రిమైండర్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకు దీనిలో అడుగుతాడు. ఓకే, సో మోడల్స్ ఇందులో కవర్ చేస్తాను. నెక్స్ట్ పవర్స్, ఘాతాలు కనుక్కోమంటాడు. ఇందాక చెప్పాను కదండి, కన్ఫామ్గా వచ్చే క్వశ్చన్ మనకు ఘాతాల నుంచి. ఓకే, తర్వాత ట్రైలింగ్ జీరోస్, సున్నాల సంఖ్య, అంత్య సున్నాల సంఖ్య ఎంత అంటాడు. ఓకే, పవర్స్ వచ్చిందంటే ట్రైలింగ్ జీరోస్ మీరు ఈజీగా ఆడుకోవచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు ప్రైమ్ రూల్ అప్లికేషన్ యూజ్ చేస్తూ ఉంటాం. అక్కడ మీకు చెప్పాను. సో ట్విన్ ఫ్యాక్టర్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు అక్కడ కోప్రైమ్ రూల్ అంటే ఏంటో చెప్పాను. సో కోప్రైమ్స్ కనుక్కోమంటాడు. ఒక సంఖ్యలకు ఉన్న సహప్రధాన సంఖ్యల జత ఎన్ని అంటాడు. అటువంటి మోడల్ అడుగుతాడు. అవన్నీ కూడా మీకు ప్రైమ్ రూల్ ఫ్యాక్టరేషన్స్లో వస్తూ ఉంటాయి. మీకు నేను అక్కడ టోటల్గా చెప్పడం జరిగింది మీకు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఫ్రాక్షన్స్. ఓకే, ఫ్రాక్షన్స్ చెప్పాను, డెసిమల్స్ చెప్పాను. సో వాటి నుంచి కూడా మీకు చాలా వరకు రావడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ మనకు దీని నుంచి దిగుతాయి. ఓకే, తర్వాత నెంబర్ సెట్స్. ఓకే, నెంబర్ సెట్స్, న్యాచురల్ నెంబర్ సెట్స్ గురించి, హోల్ నెంబర్ సెట్ గురించి, ఇంటీజర్స్ గురించి, తర్వాత ఏంటి మనకు నెంబర్ లేయర్స్ గురించి. అంటే ఏంటంటే మనకు రోమన్ లెటర్స్లో IVXLCDM. ఓకే, IVXLCDM. ఓకే, సో 1, 5, 10, 50, 100, 500 and 1000. ఓకే, సో ఇందులో మనకి ఇచ్చి కొన్ని నెంబర్స్ ఇస్తాడు. ఆ నెంబర్స్ని మనకు రోమన్లో కన్వర్ట్ చేయమంటాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. అది నెంబర్ సెట్స్లో మీరు కవర్ చేసుకోవచ్చు. ఇది మనకు కూడా ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీ 6 to 7 క్వశ్చన్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెంబర్ సిస్టమ్ని ఫస్ట్ మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది స్టార్ట్ చేయకండి. ఇది కంప్లీట్గా ఒక 10 రోజుల్లో పూర్తయ్యే విధంగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. 10 daysలో కంప్లీట్ చేయండి దీన్ని. ఓకేనా, తర్వాత గుర్తుపెట్టుకొస్తున్న టాపిక్ ఏదైనా ఉందంటే సో ఆర్థమెటిక్ స్టార్ట్ చేయండి. ఆర్థమెటిక్లో ఫస్ట్ రేషియో ప్రపోర్షన్ ఫ్యామిలీ స్టార్ట్ చేయండి. రేషియో ప్రపోర్షన్ ఫ్యామిలీ. ఈ రేషియో ప్రపోర్షన్ ఫ్యామిలీలో మనకు ఏమొస్తుందంటే రేషియోస్, ప్రపోర్షన్స్, యావరేజ్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్. ఓకే, సో అరౌండ్ మనకు 3 to 4 క్వశ్చన్స్ దిగుతాయి. అరౌండ్ 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. రేషియోస్, ప్రపోర్షన్స్ అండ్ మిక్సెస్ అండ్ అలికేషన్స్. ఆర్డర్ ఇంపార్టెంట్. నేను రాసిన ఆర్డర్ ప్రకారమే చదవండి. ఓకే, సో
కొంచెం చూస్తే మనకు ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్. సో రేషియో, ప్రపోర్షన్ అండ్ అదేవిధంగా మనకు వచ్చేసి ఏమంటున్నాడు మనకు, సో ఇవి అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. రేషియో, ప్రపోర్షన్, యావరేజ్ అండ్ అలిగేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ ఇవన్నీ కూడా మనకు చాలా హెవీగా అడిగే చాప్టర్స్. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా హెవీగా అడుగుతాడు. ఇవి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఓకే, ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత మీతో వెళ్ళండి. ఇందులో కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తే టైమ్ అండ్ వర్క్లో చాలా చాలా పనికి వస్తాయి. టైమ్ అండ్ వర్క్లో చైన్ రూల్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ వచ్చినా, సో చైన్ రూల్ ఉంటాయి. ఆ చైన్ రూల్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ వచ్చినా కూడా మీరు రేషియో, ప్రపోర్షన్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది కన్ఫామ్గా కంప్లీట్ కావాలి. నెంబర్ సిస్టమ్ తర్వాత మీరు చదవాల్సిన మెయిన్ టాపిక్ ఇది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 to 4. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇవి అన్ని మోడళ్ళు కవర్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ ఫ్యామిలీ. ఆర్డర్ని ఎలా ఆర్డర్ రాస్తానో అలానే ప్రాక్టీస్ చేయండి. సో ముఖ్యంగా 3rd కేటగిరీ స్టూడెంట్స్ మీకు కొంచెం వచ్చిందని ఉంటారు. సో అలాంటి పిచ్చి పనులు చేయకండి, ఎందుకంటే మీకు జాబ్ రావడం అనేది మన ప్రయారిటీ. ఓకే, పర్సంటేజ్, బేసిక్స్ అండ్ అప్లికేషన్స్. ఓకే, రెగ్యులర్ ప్రాబ్లమ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన చాప్టర్. ఇందులో కూడా మనకు దాదాపు 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. 5 to 6 అడుగు 7 అనొచ్చు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్ బేసిక్స్ ఉంటాయి. రేట్ చాలా తక్కువగా అడుగుతున్నాడు. ఎక్కువగా వచ్చేది అప్లికేషన్స్ మీద వస్తుంటాయి. అప్లికేషన్స్ మీద అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ కాన్సెప్ట్, విలోమానుపాత శాత పద్ధతి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతాడు, ఏ అనేది బి కన్నా 20% ఎక్కువ ఉంటే అప్పుడు బి అనేది ఏ కన్నా ఎంత తక్కువ ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఒక ఏ వ్యక్తి జీతం 20% పెరిగింది, సో మొదటి జీతం రావాలంటే ఆ జీతంలో ఎంత తగ్గించాలి. సో ఇవన్నీ కూడా మన జేఈలో వచ్చిన క్వశ్చన్స్. ఓకే, అప్లికేషన్స్ మీద ఎక్కువ వస్తాయి, పర్సంటేజ్ బేసిక్స్ మీద చాలా 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 తక్కువ. గ్రూప్ డీలు అడుగుతాడు, కానీ ఎన్టీపీసీలో మాత్రం పర్సంటేజ్ బేసిక్స్ నుంచి రావు, ఎక్కువ అప్లికేషన్స్ నుంచే వస్తూ ఉంటాయి. ఓకే, తర్వాత రెగ్యులర్ పర్సంటేజ్ క్వశ్చన్స్ అంటే ప్రాబ్లమ్స్ అండ్ సాలరీస్ మీద, ప్రాబ్లమ్స్ ఆన్ ఎలక్షన్స్ మీద, ప్రాబ్లమ్స్ ఆన్ ఎగ్జామ్స్ మార్క్స్ మీద అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మీద. సో వాటి మీద అడుగుతూ ఉంటాడు. సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇందులో ఇవి హైలీ ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ పర్సంటేజ్ బేసిక్స్ ప్రాక్టీస్ చేసుకుని పోతారు, కానీ క్వశ్చన్ దిగేది వీటి నుంచి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. పేపర్ టఫ్ ఇస్తే మాత్రం మొత్తం వీటి నుంచే దిగుతాయి. ఇంకా పైది మర్చిపోండి ఇంకా. ఓకే, సో నేను పేపర్ని డిఫికల్టీ లెవెల్ పెట్టుకొని మీకు ఆర్డర్ చెప్తున్నాను. ఆర్డర్ ప్రకటన ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ 3 ఆర్డర్లు అయిపోయాయి. నెంబర్ సిస్టమ్ అయిపోయింది, రేషియో ప్రపోర్షన్ అనేది, పర్సెంట్ అయిపోయింది. 100% మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. డెఫినెట్లీ మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక ఓవరాల్ ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే పర్సెంటేజ్ ఆర్డర్ చాలామంది, నేను ఎగ్జామ్ చెప్తున్నాను, చాలామంది ప్రాక్టీస్ చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్, ఎందుకంటే షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటాయి. అవునా, ఒక ట్రిక్ని బట్టి పడితే ఆ మోడల్ క్వశ్చన్ అట్లనే ఇస్తేనే మీరు సాల్వ్ చేయగలుగుతారు. అలానే ఇవ్వడానికి అది ఒకప్పుడు కాదు. ఒకప్పుడు ఎగ్జామ్లో ఫోన్ చేసి పేపర్ తయారు చేయాలంటే వాళ్ళు ఓన్గా తయారు చేసేది కాబట్టి ఏదో ఒక బుక్ నుంచి ర్యాండమ్గా క్వశ్చన్స్ ఇచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఓకే, చాలామంది ఏంటిది ఎగ్జామ్ వెండర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలామంది ఫ్యాకల్టీ రిక్రూట్ చేసుకొని స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి యు గో ఆన్ కాన్సెప్ట్ అప్రోచ్. ఓకే, 80% మీరు మిస్టేక్స్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రిక్లో ఒక్కప్పుడే ఎదుగుతుంది, 4 రోజులు ఉంటుంది, 5 రోజులు మర్చిపోతారు, రాదు. ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ ట్రిక్తో చేయడం సాధ్యం కాదు. ఓకే, సో ఇవి బేసిక్గా ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందరూ ప్రాఫిట్ అండ్ లాస్ స్టార్ట్ చేస్తారు, అదే చాలామంది చేసే పెద్ద తప్పు. ఓకే, సో నాకు ఆల్రెడీ నేను మ్యాథమెటిక్స్ కాబట్టి డైరెక్ట్ దీని నుంచి చేస్తాను కూడా పోతూ ఉంటారు. అలా చేయకండి, ఎందుకంటే ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో పర్సంటేజ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్లో బాగా వాడతాం. నేను నెంబర్ సిస్టంలో ఫ్రాక్షన్ చెప్పాను కదా, అదే ఫ్రాక్షన్ కాన్సెప్ట్ తోటి ఇవన్నీ సాల్వ్ చేయొచ్చు. ఓకే, అక్కడ ఫ్రాక్షన్ అంటే ఏంటిది, మనకు తెలిసినది ఏంటి, లవము బై హారము, అంతే. ఇక్కడ వరకు నేర్చుకుని వదిలేయడం వల్ల చాలా కోల్పోతాం. లవం అంటే ఏంటి, లవాన్ని దేన్ని చూపెడతారు, హారంలో ఏం తీసుకుంటారు అన్నది కూడా మీకు చెప్పాను. వాట్ టర్మ్ ఇండికేట్ ఫర్ న్యూమరేటర్, వాట్ టర్మ్ ఇండికేట్ ఫర్ డినామినేటర్, అది మొత్తం కూడా చెప్పాను. అలా ప్రాక్టీస్ చేస్తేనే మీరు మ్యాథమెటిక్స్లో జంప్స్ అవుతారు, ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఓకే, గుర్తుపెట్టుకుని ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అందరికీ కూడా ప్రాబ్లం ఏది, మ్యాథమెటికల్ డిపార్ట్మెంట్, దాన్ని మనం గెయిన్ చేసుకోవాలి. అది మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి జనరల్ స్టడీస్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి అందరూ ప్రాక్టీస్ చేయాల్సిన ఎన్టీపీసీని. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత
అంటే ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మీరు ఆర్థమెటిక్లో ఒక 8 క్వశ్చన్స్ చేయగలుగుతారు, ఎంత లేదన్నా ఒక 8 క్వశ్చన్స్ చేయగలుగుతారు. ఆర్థమెటిక్ నుంచి మన జేఈలో 15 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, అంటే 50% వెయిటేజ్. టైమ్ అండ్ రేట్ ఫ్యామిలీ, టైమ్ అండ్ రేట్ ఫ్యామిలీలో టైమ్ అండ్ వర్క్, ఓకే, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, సో టైమ్ అండ్ డిస్టెన్స్ దీని నుంచి మనకు 5 to 7 క్వశ్చన్స్ కన్ఫామ్గా దిగుతాయి. ఓకే, సో గుర్తుపెట్టుకొచ్చిన మేజర్ పాయింట్. సో టైమ్ అండ్ వర్క్లో చాలా మోడల్స్ ఉన్నాయి, అవి చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు చెప్పడం జరిగింది. సో నేను చేస్తాను. కొందరు సార్ మళ్ళీ దీనిలో కొన్ని క్వశ్చన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్లో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ చెప్పాలన్నారు. సో దీనిలో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ని కూడా నేను మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అది వీడియో మిస్ అండి. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకే, అది కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇందులో ఎక్కువగా ట్రైన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, ట్రైన్స్ మీద చాలా క్వశ్చన్స్ దిగుతున్నాయి మనకి. ఓకే, సో దాన్ని అడుగుతున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఇట్. అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చెప్పేటప్పుడు ఈ వీడియో లాస్ట్ మూమెంట్లో కొన్ని ట్రైన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, సో నేను జామెట్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐఎమ్ ఫోకస్ ఆన్ దిస్ వన్, దీని మీద ఫోకస్ చేస్తున్నాను. సో ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత దీనికి అటాచ్మెంట్గా కొన్ని ట్రైన్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ ట్రైన్స్ అయిపోయింది, కొన్ని అటాచ్మెంట్ క్వశ్చన్స్ కూడా చేస్తున్నాను, డోంట్ వర్రీ. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ 5 to 7 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి టైమ్ అండ్ డిస్టెన్స్లో. సో ఇక్కడ వరకు మనకు ఒక ఫ్యామిలీ అయిపోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్. ఓకే, లాస్ట్ ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేయాలి. ప్యూర్ మ్యాథ్స్ ఎప్పుడు లాస్ట్ ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే మీకు ముందు ప్రాక్టీస్ చేస్తే మెన్స్ట్రేషన్ 2D 3D గుర్తుంటుంది. సో ట్రిగ్నోమెట్రీలో బోల్డ్ అన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు మర్చిపోతారు, అవి మీకు గుర్తుండకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్ని ఫస్ట్ మీరు దేంతో సాల్వ్ చేయాలంటే 2D and 3Dతో స్టార్ట్ చేయండి. ఓకే, మొత్తం కలిపి మెన్సురేషన్ అంటున్నాను. మొత్తం కలిపి ఏమంటున్నాను, మెన్సురేషన్. పోయినసారి 3 క్వశ్చన్స్ వచ్చాయి దీని నుంచి. మెన్సురేషన్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 3 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత ట్రిగ్నోమెట్రీ. ఓకే, ట్రిగ్నోమెట్రీ తీయండి. సో ట్రిగ్నోమెట్రీలో కూడా మనకు 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, తర్వాత జామెట్రీ నుంచి మనకు 2 క్వశ్చన్స్ వచ్చాయి, అది కూడా బేసిక్ క్వశ్చన్స్ వచ్చాయి. కోఆర్డినేట్ జామెట్రీ, జామెట్రీ 1 క్వశ్చన్. ఓకే, తర్వాత స్టాటిస్టిక్స్ అండ్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో 1 క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, ఎలిమెంటరీ ఆల్జీబ్రా. ఓకే, ఇది మనకు 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, లాస్ట్ ప్రయారిటీ పర్ముటేషన్స్, కాంబినేషన్స్. సో ఇది లాస్ట్ మూమెంట్లో ప్రాక్టీస్ చేయండి, మేబీ రావచ్చు రాకపోవచ్చు. జేఈలో మనకు క్వశ్చన్స్ కనిపించలేదు, ప్రాబబిలిటీ మీద కూడా క్వశ్చన్స్ నాకు కనిపించలేదు. ప్రాబబిలిటీ ఈజ్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇది కూడా స్టాటిస్టిక్స్లో ఇన్నర్ పార్ట్ మనకు. సో దానిలో అడుగుతున్నాడు, లాస్ట్ మూమెంట్లో ప్రాక్టీస్ చేయండి, మేబీ రావచ్చు రాకపోవచ్చు. ఓకే, సో మేబీ ఆర్ మే నాట్. ఓకే, సో దీనిలో నేను పర్ముటేషన్ కాంబినేషన్లో ఎక్స్పెక్టెడ్ మోడల్ చెప్పాను. ఓకే, సో తర్వాత ఐఎమ్ గోయింగ్ టు డూ ప్రాబబిలిటీ లాస్ట్ మూమెంట్లో చేస్తాను. సో ఎక్కువ ఫోకస్ చేయకండి, ఇది మనకు మెయిన్గా మెన్సురేషన్ 2D and 3D కన్ఫామ్గా బాగా ప్రాక్టీస్ చేయాలి, ట్రిగ్నోమెట్రీ బాగా ప్రాక్టీస్ చేయాలి. సో జామెట్రీ నుంచి మీకు 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 1 or 2 క్వశ్చన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే సో ఇవన్నీ కలిపి ఇక్కడ నుంచి ఇది వరకు. ఓకే, సో మ్యాక్సిమం మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి మనకి ఇక్కడ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. స్టాటిస్టిక్స్ అండ్ సిరీస్ నుంచి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎలిమెంటరీ ఆల్జీబ్రా నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. పర్ముటేషన్ కాంబినేషన్ ప్రాపర్టీ అనేది మేబీ మైట్ నాట్ బి. సో ఇంతకంటే ఎక్కువ సిలబస్ లేదు. లాగరిథమ్స్ కానీ మ్యాట్రిసెస్ కానీ మీరు ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ చేసుకోకండి. సో కావాలంటే కొన్ని మోడల్ పేపర్ని ఒకసారి టచ్ చేసి చూడండి. సో
మీకు అవన్నీ అయిపోయిన తర్వాత కూడా కావాలంటే నేను లాగుతాం బేసిక్స్ అండ్ మ్యాట్రిసెస్ బేసిక్స్ కూడా మనం చూద్దాం. ఓకే, ఇది బేస్. ఇంతకంటే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఇది మనకు ఉన్నటువంటి మెయిన్. సో ఈ స్టాండర్డ్స్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మేము మీతో చూడండి. ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే డైలీ కంపల్సరీ మ్యాథ్స్కి ఒక టైంని కేటాయించుకోండి. మార్నింగ్ 5 to 8 లేదా అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఎక్కువగా మ్యాథమెటిక్స్ని మార్నింగ్ సెషన్కి అలా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకు 80 days ప్లాన్ అనుకున్నాం. ఓకే, ఈ 80 days ప్లాన్స్లో ఎర్లీ మార్నింగ్ 5 to 8 మ్యాథ్స్కి టైం కేటాయించుకోండి. సో 5 to 8 మ్యాథ్స్కి కేటాయించుకోండి. తర్వాత సో మీరు 9 to 10 మధ్యలో సో గో టు ప్రిఫర్ జీకే అండ్ సో స్టార్ట్ చేయండి. అండ్ 11 to 1 వరకు యూ ప్రిఫర్ టు డూ ఫర్ ఏంటి రీజనింగ్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అండ్ 2 to 5 ఈ టైంలో జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ చదవకుండా చూసుకోకండి. ఓకే, ఇది కంపల్సరీ చదవండి. సో వెరీ ఇంపార్టెంట్. తర్వాత మీకు మిగతా హిస్టరీ పాలిటీని యూ చాయిసెస్ యువర్స్. ఈ టైంలో ప్రైమ్ టైంలో అంటే ప్రైమ్ టైం అంటే 6 to 10 మధ్యలో మీరు ఏదన్నా ఈ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక బిట్ వైజ్ రివైజ్ చేయండి. బిట్ వైజ్ చదవండి. ఇప్పుడు టైం లేదు కాబట్టి యూ బెటర్ టు గో ఫర్ బిట్ వైజ్. ఓకే, బిట్ వైజ్ వెళ్ళండి. సో ఇది మీకు మెయిన్. ఒక డైలీ మీరు టైం టేబుల్ అలా కేసుకొచ్చి చదువుకోండి, కంపల్సరీ యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇది ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా నైట్ టైంలో అంటే మీకు మళ్ళీ ఈ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరు గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు దీనిలో ఆల్రెడీ గ్రిప్ ఉంది కాబట్టి ఈ టైంలో కూడా మీకు ఈ టైంలో ఇది రాదు కాబట్టి మెయిన్కి ప్రిపేర్ చేయండి, మ్యాథ్స్ని ప్రిఫర్ చేయండి. ఈ టైం కూడా మ్యాథ్స్కి యూజ్ చేసుకోండి. మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేసారో వాళ్ళు ఈ అవర్స్ మ్యాథ్స్ పెట్టుకొని మిగతా అవర్స్ కూడా దీని మీద ఫోకస్ చేయండి. ఇది లేదు నేను ఆల్రెడీ గ్రూప్స్కి ప్రిపేర్ అయినాను, హ్యావ్ మచ్ ఆఫ్ గ్రిప్, రివర్స్ చేయండి. ఇక్కడ అది ప్రిపేర్ అవ్వండి, ఇక్కడ ఇది ప్రిపేర్ అవ్వండి. మీకు టైం ఎక్కువ ఉంటుంది స్లాట్. సో మేక్ యువర్ కన్వీనియంట్ టైం టేబుల్. సో మీకు కన్వీనియంట్ టైం టేబుల్ ప్రకారం ప్రాక్టీస్ చేసుకోండి. సో 80 days ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఓకే, సో లాస్ట్ మూమెంట్లో అంటే November 28th ఆన్వర్డ్స్ నుంచి ఎగ్జామ్స్ రాయండి మీరు. సో November 28th నుంచి మీరు మాక్ ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేయండి. అంతలోపు మేము మాక్ ఎగ్జామ్స్ చేస్తూ ఉంటాం. ఒక మాక్ ఎగ్జామ్ రాసి దాని యొక్క లూప్ హోల్స్ నీకు ఎందులో స్కోర్ పోయిందో ఆ లూప్ హోల్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. మనం దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే, November 28th నుంచి మీరు మాక్ ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడే మాక్ ఎగ్జామ్స్ రాయకండి. ఎవరు రాయండి అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, మధ్యలో వదిలేసిన వాళ్ళు మాక్ ఎగ్జామ్ రాస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ వీక్ ఉన్నదో మీకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు దాకా రాయకండి. సో అది మెయిన్. తర్వాత రీజనింగ్ వచ్చేసి ఓకే, సో అందరికీ అంటే ఈజీ చాప్టర్ అనుకుంటారు రీజనింగ్. సో పొరపాటు పడకండి. సో ఇందులో రీజనింగ్లో మనకు లో లెవెల్, ఓకే, జనరల్ ఇంటెలిజెన్స్, ఓకే, జనరల్ ఇంటెలిజెన్స్, తర్వాత లాజికల్ రీజనింగ్. ఓకే, 10 and 10. సో ఇది మనకున్నటువంటి కంప్లీట్ సిలబస్. ఓకే, అందరికీ కూడా మ్యాక్సిమం స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు దీనిలో దే ఆర్ వెరీ గుడ్. ఓకే, ఇది ప్రాబ్లం అవుతుంది దీనిలో సిలాయిజమ్స్. ఓకే, సిలాయిజమ్స్ అండ్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్ ఇన్ఫరెన్సెస్. సో ఇవి కొన్ని ఉంటాయి, అవి నేను చెప్తాను లాజికల్ రీజనింగ్లో. సో ఇవి మెయిన్ మనకు చాలామందికి పోయేది ఇందులోనూ స్కోర్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్రెషర్స్ ఎవరున్నా కూడా ఫస్ట్ లో లెవెల్ రీజనింగ్ కంప్లీట్ చేయండి, తర్వాత జనరల్ రీజనింగ్ కంప్లీట్ చేయండి, తర్వాత లాజికల్ రీజనింగ్ టచ్ చేయండి. ఓకే, లో లెవెల్ రీజనింగ్లో మీకు ఎలా వస్తుందంటే మీకు ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ వస్తుంది, తర్వాత ఆడ్ మ్యాన్ అవుట్ రావచ్చు, తర్వాత కోడింగ్ డీకోడింగ్ రావచ్చు, డైరెక్షన్స్ రావచ్చు. అదే ఇంకా మీకు మెయిన్ ఇంకోటి ఏంటి అంటే మనకు బ్లడ్ రిలేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్లో మనకు క్లాక్స్, క్యాలెండర్స్ ఉంటాయి, అదేవిధంగా మనకు పేపర్ ఇమేజెస్ ఉంటాయి, మిర్రర్ ఇమేజెస్ ఉంటాయి, అదేవిధంగా మనకు వర్బల్ అంటే నాన్ వర్బల్ క్వశ్చన్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఇచ్చి దానిలో కొన్ని సింబల్స్ ఇస్తాడు,
నెక్స్ట్ రిపీటెడ్ సింబల్ ఏంటంటాడు, నాన్ వెర్బల్ క్వశ్చన్స్ వస్తాయి. అది జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 10 వస్తాయి. బ్యాంక్ వాళ్ళకి ఇది ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ జనరల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఉండదు కాబట్టి ఓకే. సో వాళ్ళు ఇది ఫోకస్ చేయాల్సి వస్తుంది. చెప్పాను కదండి, ప్రతి ఒక్కరికి కూడా ఒక 40% సిలబస్ వాళ్ళకి ఫెమిలియర్గా ఉండదు, వాళ్ళు మళ్ళీ చదవాల్సి వస్తుంది ఓకే. కాబట్టి అందరినీ ఇది కలుపుకొని రావాలంటే కొద్ది ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి అందరికి ఒకేలా ఉంటుంది. సో ఎక్కువ అడ్వాంటేజ్ అంటే సీజీఎల్ ఎస్ఎస్సి స్టాండర్డ్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ చాలా ఈజీ ఓకే. లాజికల్ రీజనింగ్ వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో సిలాయిజం ఉంటుంది, మినిమం 3 క్వశ్చన్స్ రావచ్చు. జేఈలో 4 క్వశ్చన్స్ అడిగాడు సిలాయిజం మీద. స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ కంక్లూజన్, కోర్స్ ఆఫ్ యాక్షన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, స్టేట్మెంట్ అండ్ ఏంటంటే అసర్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి మనకు లాజికల్ రీజనింగ్లో ఉన్న పాయింట్. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అందరికీ స్కోర్ బై ఇందులోనే. రెగ్యులర్గా అందరు ఉన్న వాళ్ళు ఈ 2 డిపార్ట్మెంట్లు వస్తాయి. అదే మ్యాథమెటిక్స్లో అయితే ప్యూర్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి ఓకే. అంటే అక్కడ 10 మార్కులు, ఇక్కడ 10 అంటే 20 మార్కులు. అంటే అవుట్ ఆఫ్ 60లో 40 క్వశ్చన్ 40 రాగలుగుతుంది. మీరు బాగా చదవకపోతే అవుట్ ఆఫ్ 60లో 40 మాత్రమే చేయగలుగుతారు ఓకే. గుర్తుపెట్టుకోండి. మరి మీ టార్గెట్ ఏంటంటే వీటిలో అవుట్ ఆఫ్ 60లో 50 స్కోర్ చేయాలి. మినిమం 50 స్కోర్ ఇస్తే మనకు చాలా ప్లస్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏవైనా 2 డిపార్ట్మెంట్ చదివితే క్వాలిఫై అవ్వడానికి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే పోస్ట్లో కాంపిటీషన్ తక్కువ ఉంది కదా సార్ అని కొందరు అంటున్నారు. సో అలా కాకండి, గుర్తుపెట్టుకోండి. మెయిన్గా సికింద్రాబాద్ రీజియన్లో 40% నార్త్ ఇండియన్స్ ఎక్కువ అప్లై చేశారు. ఎక్కువగా గుజరాత్ వాళ్ళు రాస్తూ ఉంటారు మన దగ్గర. అండ్ గుజరాత్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఇక్కడ మనకి ఎగ్జామ్ రాస్తున్నారు. చాలామంది అప్లై చేశారు. వాళ్ళ 4 యాన్సిస్టర్స్ కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడనే అప్లై చేశారు. ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవ్వాలి, మీకు టఫ్ కాంపిటేటివ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ప్రాక్టీస్ చేయాల్సింది మెయిన్ ఇవి. సో ఇవి ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఓకే. సో ఇది మెయిన్. జనరల్ స్టడీస్ని మొత్తంగా 3 డిపార్ట్మెంట్ చేస్తాను. జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, జీకే, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్స్, మెయిన్ కంప్యూటర్స్ ఓకే. దీనిలో మినిమం 15 to 20 క్వశ్చన్స్ దీని నుంచి రావచ్చు ఓకే. సో దీనిలో 5 to 8 క్వశ్చన్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ 15 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కంప్యూటర్స్ 5 క్వశ్చన్స్ వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్స్ ఇది మనకి మెయిన్. సో ఇది చాలా వరకు ఉంటుంది. సో మ్యాక్సిమైజ్గా మీకు ఇవి బెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టి కంప్యూటర్స్లో మనకు 5 క్వశ్చన్స్, మన జేఈలో 5 క్వశ్చన్స్ అడిగాడు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్యూటర్స్ కలిపి చాలా వరకు 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. కంప్యూటర్స్ ఎక్కువ దిగాయి. అందులో జనరల్ అవేర్నెస్లో మీకు 5 to 8 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, జనరల్ సైన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ అడిగిండు జేఈ వాళ్ళకి. మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అడుగుతాడో లేదో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఫిజిక్స్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మరి ఎన్టీపీసీలో కూడా మేబీ రాకపోవచ్చు ఓకే. దీనిలో మెయిన్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో ఎక్కువగా హ్యూమన్ బాడీ మీద క్వశ్చన్స్ అనేది చాలా విపరీతంగా అడుగుతున్నాడు. విటమిన్స్ మీద, మినరల్స్ మీద, డిసీజెస్ మీద, తర్వాత ఇంకోటి ఏంటంటే హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ మీద, నర్వస్ సిస్టమ్ మీద, అండ్ డైజెస్టివ్ సిస్టమ్ మీద, రెస్పిరేటరీ సిస్టమ్ మీద చాలా క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో అవి చాలా ఇంపార్టెంట్. అండ్ విటమిన్స్ మీద కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి పోయినసారి. సో అవి ఎక్కువ చదవండి ఓకే. అదేవిధంగా మనకి కెమిస్ట్రీలో మనకు పీరియాడిక్ టేబుల్ మీద అండ్ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద కూడా చాలా క్వశ్చన్స్ అవి రావడం జరిగింది. సో బీ కేర్ఫుల్, అవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఫిజిక్స్లో లైట్ మీద బాగా క్వశ్చన్స్ వచ్చాయి. లైట్ మీద, అదేవిధంగా మనకు మ్యాగ్నెటిక్స్ మీద కూడా చాలా క్వశ్చన్స్ రిపీట్ వచ్చాయి. మీకు ఆల్రెడీ ఫిజిక్స్ సార్ చెప్పాడు ఏ విధంగా చదవాలో. ఆ సార్ చెప్పిన ప్రతి చాప్టర్ నుంచి కూడా క్వశ్చన్ రావడం జరిగింది. వన్స్ ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం మీద క్వశ్చన్ లేకుండా మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, వాటి మధ్య దూరంగా అనుకోమంటాడు. పరావర్తన కిరణాలు అంటే ఎలా ఉంటాయి, రుజు పరావర్తన కిరణాలు అంటే ఎలా ఉంటాయి, కాంతి రుజుమార్పులో ప్రయాణిస్తుంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తూ అడుగుతున్నాడు. అదేవిధంగా నీటి ప్రతిబింబాల మీద ఏర్పడే వక్రీభవనం వల్ల ఏర్పడే కిరణాల గురించి అడుగుతున్నాడు. సో ఫోకల్ లెన్స్ గురించి అడుగుతున్నాడు. అదేవిధంగా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి అడుగుతున్నాడు. సో అదేవిధంగా కెమిస్ట్రీలో మనకు ఏంటంటే కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతున్నాడు. అదేవిధంగా
వాటి యొక్క జడవాయుల గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు. న్యూ న్యూలీ ఇంపోర్టెడ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అంటే అతి బరువైన లోహం ఏంటి, అతి తేలికైన లోహం ఏంటి, మూలకం ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు. అవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక జనరల్ అవేర్నెస్ అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇవన్నీ కలిపి 8 వరకు వస్తాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. ఇక కరెంట్ అఫైర్స్ అంటే సార్ 1 ఇయర్ చదవాలా 2 ఇయర్స్ చదవాలా అంటున్నారు. మీకు ఇప్పుడు ఆల్రెడీ మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ప్రిపరేషన్ చాలామంది కరెంట్ అఫైర్స్కి ఫెమిలియర్ ఉంటారు. ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కూడా కరెంట్ అఫైర్స్ అనేది వాళ్ళకు కామన్, ఒక బాడీలో ఒక కామన్ పార్ట్ అయిపోయింది వాళ్ళకి. సో ఇది మనకి ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ వచ్చేసి December 15th అన్నాడు. పేపర్స్ కూడా తయారయ్యేది మనకు రీసెంట్లీ. అంటే దే ట్రైంగ్ టు ప్రిపేర్ క్వశ్చన్ పేపర్ ఫ్రమ్ అట్లీస్ట్ నవంబర్ నుంచి వాళ్ళు ప్రిపేర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కన్ఫామ్గా వాళ్ళు ఒక ఇయర్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ ఒక ఇయర్ కవర్ చేయండి. పోయిన ఇయర్ నవంబర్ నుంచి ఈ ఇయర్ నవంబర్ వరకు జీకేని టచ్ చేయండి. అంటే 2019 నవంబర్ టు 2020 నవంబర్ వరకు జీకే క్వశ్చన్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తారండి. అదేవిధంగా ట్రైన్స్, రైళ్ళకు సంబంధించినటువంటి హిస్టరీ ఆఫ్ ట్రైన్స్, హిస్టరీ ఆఫ్ రైల్వే గురించి క్వశ్చన్స్ వస్తాయి. ఆ హిస్టరీ ఆఫ్ రైల్వేని కూడా ఒకసారి టచ్ చేయండి. సో ఇక్కడ మీకు హిస్టరీ సార్ కూడా మీకు చెప్తారు ఏవైతే పార్ట్స్ ఉన్నాయో స్కోరింగ్ డిపార్ట్మెంట్లో అవన్నీ కూడా మేము ఆన్లైన్ క్లాసెస్లో ప్రొవైడ్ జరిగింది. సో టోటలీ వాటి నుంచి ఎక్కువ వెళ్ళండి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్స్. సో ఇది మీకు ఒక వెయిటేజ్ అనుకోవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్కోరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇది కూడా ప్రాక్టీస్ చేయడం చాలామంది వదిలేస్తూ ఉంటారు. సో ఇది బేసిక్గా మీరు ప్రిపేర్ అయ్యేది మీరు. సో ఇది లాస్ట్ మూమెంట్లో మీరు ఎలా టైం కేటాయించుకుంటారో మెయిన్. ఓకే, ఇది చాలా వరకు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇది కొంచెం నైట్ మేర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి దీని మీద అవేర్నెస్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఎస్ఎస్సి చేయాలి వాళ్ళకి మాత్రం వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మీకు బేసిక్గా హరిహంతులో మీకు ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో దొరకదు. ఇది ఆబ్జెక్టివ్ జనరల్ స్టడీస్ అని ఒక బుక్ వచ్చింది క్వశ్చన్స్ కవర్ చేస్తూ. సో అది మీకు ఎన్టీపీస్లో యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, తర్వాత బ్లాక్ బుక్ అని ఉంటుంది. ఓకే, అదేవిధంగా తెలుగు మీడియంలో అయితే రెఫర్ 6 to 10th బుక్స్ రెఫర్ చేయండి. ఎలా రెఫర్ చేయండి అంటే ఆబ్జెక్టివ్ వైజ్గా రెఫర్ చేయండి. ఇప్పుడు ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్ట్ సిస్టమ్ అంటే మొత్తం చూడడానికి ట్రై చేయకండి. సో డైజెస్ట్ సిస్టమ్ని డ్రా చేస్తే ఒక డయాగ్రామ్ వేయండి. డైజెస్ట్ సిస్టమ్ ఒక డయాగ్రామ్ వేసి యూ గోయింగ్ టు పాయింట్ అవుట్ ద పాయింట్స్ రాసుకోండి. ఓకే, అలా ప్రాక్టీస్ చేయండి. అంటే అనలిటికల్గా ప్రాక్టీస్ చేయండి. డోంట్ గో ఫర్ థియరిటికల్ ప్రాక్టీస్. ఈ టైంలో థియరిటికల్ ప్రాక్టీస్ చేస్తే దెబ్బ పడే అవకాశం ఉంటుంది. అనలిటికల్ ప్రాక్టీస్ ఏ టాపిక్ అయినా ఒక డయాగ్రామ్ ప్రకారంగా ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ప్లస్ పడే ఛాన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత బ్లాక్ బుక్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ వెరీ గుడ్ బుక్. ఓకే, సో ఇది కూడా ఉంటుంది మీకు జిఎస్ బ్లాక్. ఓకే, జిఎస్ బ్లాక్ బుక్ ఉంటుంది. సో అది కూడా ప్రాక్టీస్ చేయండి. అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. తెలుగు మీడియం అంటే ఈ బెటర్ గో ఫర్ 6 to 10th క్లాస్ బుక్స్ మీరు ప్రిఫర్ చేయండి, మీకు యూజ్ అవుతుంటాయి. ఓకే, సో జిఎస్ బ్లాక్ బుక్ ఉంటుంది, అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇవి బేసిక్గా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 80 days టైం పెట్టుకొని చదవండి, ఈజీగా వస్తుంది. December 15th రోజు మనకు డేట్స్ ఎన్క్లోజ్ అవుతాయి. సో ఈ గోయింగ్ టు ఎన్క్లోజ్ డేట్స్ ఎన్క్లోజ్ చేస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ అవన్నీ కూడా మనకు కంప్లీట్గా ఎన్క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. ఓకేనా? సో ఇప్పుడు మీరు బేసిక్గా ప్యూర్ మ్యాథ్స్. సో ఈ ప్యూర్ మ్యాథమెటిక్స్లో గుర్తుపెట్టుకోండి చాలామంది ఇందులో వీక్ ఉంటారు. సో ఇది అందరికీ ఒక డిసడ్వాంటేజ్ అంటారు. సో దీనిలో స్ట్రాంగ్ అవ్వడం కోసం అండ్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఫ్రమ్ బేసిక్స్. సో నేను బేసిక్స్ నుంచి చెప్తున్నాను, బేసిక్స్ టు అడ్వాన్స్ వరకు చెప్తున్నాను. సో అది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది మెయిన్గా జామెట్రీ కూడా మీకు ఉన్నది, అనలిటికల్ జామెట్రీ కాదు, ఓన్లీ మీకు నార్మల్ జామెట్రీ, బేసిక్ జామెట్రికల్ పార్ట్స్ ఉన్నాయి. బట్ నేను దాన్ని అనలిటికల్ లెవెల్లో చెప్తున్నాను. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక మ్యాక్సిమం మీకు 5 to 8 వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి జామెట్రీ మీద. కోఆర్డినేట్ జామెట్రీ కూడా మీద అన్ని వీడియోస్ పడుతూ ఉంటాయి. సో మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. ఇది లాస్ట్ టైంలో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఫార్ములాస్ ఉంటాయి, థియరీస్ ఉంటాయి, కాబట్టి ఈ ప్రాబ్లం అవుతుంది. ఈ ప్యూర్ మ్యాథ్స్ని కూడా మీరు వీలైన ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఎప్పుడో ప్రాక్టీస్ చేసి పక్క పడేస్తే మీకు ఇబ్బంది అవుతుందండి. ఓకే, ఆర్థమెటిక్ని అది ఏం రాదు, బట్ ఇది మాత్రం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. దీని ఎట్టి పరిస్థితిలో వదలకండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో హెవీగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇందులో ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ స్కోర్ బై డిపార్ట్మెంట్ కూడా ఇదే కాబట్టి ఇందులో మెన్సురేషన్ 2D and 3Dని వదిలిపెట్టద్దు, ట్రిగ్నోమెట్రీని వదిలిపెట్టద్దు. ఈ 2 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 చాప్టర్ నుంచి హెవీ క్వశ్చన్స్ వస్తున్నాయి. కావాలంటే ఒకసారి ప్రీవియస్ పేపర్ని కూడా టచ్ చేసి చూడండి. ఓకే, ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో కట్ ఆఫ్ ఎంత ఉంటుందని అంటున్నారు అందరూ. సో ఇప్పుడు
మనకు మ్యాక్సిమం గుడ్ అటెంప్ట్ వచ్చేసి 75 to 85 మధ్యలో స్కోర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ అక్యురసీ మెయింటైన్ చేయండి. ఓకే, అక్యురసీ మెయింటైన్ చేయండి. అక్యురసీ ఏంటంటే సో అటెంప్ట్ పర్సంటేజ్తో సంబంధం లేకపోయినా కరెక్ట్ ఆన్సర్స్ ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమనుకుంటావు, నేను మ్యాథమెటిక్స్లో 30 ఉన్నాయి కదా, 20 నీకు పక్క వచ్చినాయి, 10 క్వశ్చన్లు గెస్ చేసినావు, ఈ గెస్ చేసి పెట్టినావు, ఇది రాంగ్ పోతే అక్యురసీ పడిపోతుంది నార్మలైజేషన్లో. ఓకే, మీకు గెస్ చేయకండి, 20 క్వశ్చన్లు వస్తే 20 వరకు చేయండి, మిగతా క్వశ్చన్లు గెస్ చేయకండి. గెస్ చేస్తే అక్యురసీ పడిపోతుంది, నార్మలైజేషన్ పడిపోతుంది, మీకు ఇబ్బంది అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. ఓకే, గెస్సింగ్ అనే మెథడాలజీని కంప్లీట్గా పక్క పెట్టండి, మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. అండ్ CBT 2లో ఓకే, CBT 2లో కొంచెం స్టాండర్డ్ అవకాశం ఉంటుంది. సో ఇది బేసిక్గా CBT 2 అనేది ఎలా మనకు అడిగే ఛాన్సెస్ ఉండవని మీకు చెప్తాను. ఓకే, ఇది బేసిక్ RRB NTPC ప్రిపేర్ అయ్యే విధానం. RRB NTPC ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ D కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా, మరి గ్రూప్ D ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు గ్రూప్ Dలో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా అంటే 80% ఈజీనే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, 80% ఈజీ. సో 80% ఈజీ అని అడతాడు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, మ్యాథమెటిక్స్ ఎన్ని క్వశ్చన్స్? 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎన్ని క్వశ్చన్లు? 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. అండ్ కరెంట్ అఫైర్స్ జీకే జనరల్ అవేర్నెస్ ఇట్స్ 20 క్వశ్చన్స్, 20 మార్క్స్ ఉంటాయి. 90 minutes 100 మార్క్స్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇందులో మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళు, రీజనింగ్ వచ్చిన వాళ్ళు, జనరల్ సైన్స్ వచ్చిన వాళ్ళు ఇది క్వాలిఫై అవ్వడానికి చాలా అవకాశం ఉంటాయి. అంటే 80 మార్క్స్ ఇవే ఉంటాయి. ఓకే, 80 మార్క్స్ ఇవే ఉంటాయి కాబట్టి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సైన్స్ 25 క్వశ్చన్లు ఉన్నాడు అంటే NTPCలో కూడా చాలా ఎక్కువ డిపార్ట్మెంట్ క్వశ్చన్లు మీకు సైన్స్ నుంచి వస్తాయి. సైన్స్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏంటి డ్రాబ్యాక్ పక్క పెట్టకండి. మెయిన్గా బయాలజీ అండ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. బయాలజీ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, కెమిస్ట్రీ ఫిజిక్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎక్కువ బయాలజీ అంటే ఫిజిక్స్ నుంచి బాగా అడుగుతున్నాడు. ఓకే, కెమిస్ట్రీ తర్వాత చూడండి. ఓకే, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి, ఇవి మీకు చాలా స్కోర్ ఉంటాయి. గ్రూప్ Dలో అందరూ పోవడానికి రీజన్ ఏంటంటే సో జనరల్ సైన్స్ని పక్క పెట్టడం వల్ల చాలామంది గ్రూప్ Dలో లాస్ అవుతూ ఉంటారు. ఇందులో వచ్చే మ్యాథమెటిక్స్ ఈజీగా ఉంటుంది. జనరల్ రీజనింగ్ అయితే అన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారు, మీరు 30కి 30 చేయగలుగుతారు. వీటిలో ఎటువంటి డౌట్ లేదు మీకు మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ గ్రూప్ Dలో చాలా 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 ఈజీ. ఇది ఒక బూస్టప్, మీకు గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ లెవెల్ అడుగుతాడు. మీకు మన జామెట్రీను మీకు చాప్టర్ చెప్తున్నప్పుడు ఇవే క్వశ్చన్లో చాలా అవకాశం ఉంటాయని చెప్పి చూసాము. అవన్నీ కూడా గ్రూప్ Dలో వచ్చిన క్వశ్చన్స్, అన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతాడు, ఎందుకంటే 10th స్టాండర్డ్. దిస్ ఈజ్ ఓన్లీ 10th స్టాండర్డ్ కాబట్టి చాలా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ట్రిగ్నోమెట్రీ నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్లు ఉంటాయి, జామెట్రీ నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్లు ఉంటాయి. చాలా డైరెక్ట్ బిల్డ్ దిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే సైన్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. సైన్స్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయకపోతే ఇబ్బంది పడతారు. సో అందరికీ గ్రూప్ D పోవడానికి మేజర్ సోర్స్ ఏంటంటే ఇది ఒకటి, బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకోటి, చాలామంది ఇవి 3 ప్రాక్టీస్ చేస్తారు, మ్యాథ్స్ని పక్క పెడతారు, అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యాథ్స్ని పక్క పెట్టడం లేదా జనరల్ సైన్స్ని పక్క పెట్టడం. ఈ రెండింటిని పక్క పెడితే మీకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇది అందరికీ హార్ట్ కేకే, ఇది కూడా అందరికీ హార్ట్ కేకే. ఓకే, సో ఈ జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ని ఏదో ఒకటి పక్క పెడతారు, అలా పెట్టడం వల్లనే గ్రూప్ D లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మీకు గుర్తుపెట్టండి, NTPC ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఈజీగా గ్రూప్ Dని క్వాలిఫై కావచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎవరైతే NTPC ప్రాక్టీస్ రాస్తున్నారో వాళ్ళందరికీ గ్రూప్ D కూడా చాలా ఈజీ. నేను అక్కడ ఇంత ముందు రాసిన సేమ్ చాప్టర్లు, కాకపోతే క్వశ్చన్లో చాలా ఈజీ, మోడరేట్ అస్సలు రావు, చాలా ఈజీ పడతాడు. 20% మాత్రమే మీకు డిఫికల్ట్ ఉంటాయి, మిగతా అంతా కూడా చాలా ఈజీగానే ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది మీకు ప్రిపేర్ అయ్యే విధానం, గ్రూప్ D కానీ NTPC కానీ ప్రిపేర్ అయ్యే విధానం. 80 days టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ ఎవరున్నారో, నేను ఎప్పుడో ప్రిపేర్ అయ్యాను పక్క పెట్టేస్తుంటే చాలా తప్పు. ఆ ప్యూర్ మ్యాథమెటిక్స్ని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ఇంకా 10 రోజులు ఉందనగా కూడా ప్యూర్ మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఎస్పెషల్లీ ట్రిగ్నోమెట్రీకి ఒక పేపర్ క్రియేట్ చేసుకోండి, ఒక చార్ట్ క్రియేట్ చేసుకోండి. జామెట్రీ నేను కాన్సెప్ట్ చెప్తున్నాను, అవన్నీ కూడా క్రియేట్ చేసుకోండి. నేను జామెట్రీలో బేసిక్స్ కాన్సెప్ట్సే నేను 3 వీడియోలు తీసాను, దాదాపు 3 వీడియోస్ మొత్తం కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేశాను. సో అందుకు గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెన్స్ ఇచ్చాను, అది కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ మూమెంట్ కూడా ఎక్కువ జామెట్రీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మెన్స్ట్రేషన్ 2D 3D కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఈ మధ్యలో చాప్టర్స్ అయిపోయిన తర్వాత కూడా నేను కంప్లీట్ ఉన్నాను, మళ్ళీ మీకు కొన్ని చాప్టర్స్ నుంచి ర్యాండమ్గా క్వశ్చన్స్ చెప్తా ఉంటాను. ఓకే, ఎగ్జామ్స్ అయిపోయేదాకంటే ఫస్ట్ సెట్టింగ్, ఈరోజు ఎగ్జామ్ అయింది కదండి, మీకు ఒక సెట్టింగ్ ఒక రోజు అయిపోదు. NTPC ఎగ్జామ్ దాదాపు 20 రోజులు NTPC ఎగ్జామ్ అవ్వచ్చు, గ్రూప్ D కూడా ఒక 20 రోజులు, అంటే మినిమం 2 months ఎగ్జామ్ స్టార్ట్ అయిందంటే మినిమం 2 months ఎగ్జామ్స్ ఉంటాయి NTPC కానీ గ్రూప్ D కానీ.
ఆ ఎగ్జామ్ స్టార్ట్ అయినాక కూడా మేము వీడియోలు మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. అది ఈ సెట్టింగ్లో ఏం క్వశ్చన్స్ వచ్చాయి, ఆ సెట్టింగ్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి కూడా కలెక్ట్ చేసుకొని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం మీకు వితిన్ షార్ట్ 10 డేస్లో మీకు టోటల్ సిలబస్ ఇది 15లో కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత ప్రాక్టీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ మేము పెడుతున్న వీడియోస్ అన్ని కూడా ఎక్కువ వాచ్ చేసి వాటితో రోడ్స్ని మీరు కాపీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోండి, అన్నీ కవర్ చేయండి. సైన్స్ని పక్క పెట్టిన, మ్యాథమెటిక్స్ పక్క పెట్టిన గ్రూప్ డీని లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా ప్రీమియర్ లెవెల్ ఆడతాడు, వెరీ ప్రైమరీ లెవెల్ ఆడతాడు. ప్రీమియర్ కాదు, వెరీ ప్రైమరీ అంటే చాలా ప్రాథమికంగా ఆడతాడు, డెప్త్ ఏముండదు. ఇది మనం ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే విధానం. అట్లీస్ట్ డైలీ ఒక మినిమం 8 to 10 అవర్స్ ప్రాక్టీస్కి పెట్టుకోండి. ఇక్కడ నుంచి 8 to 10 అవర్స్ ప్రాక్టీస్ పెట్టుకోండి. సో 24 అవర్స్ అవ్వడం ఎవరి వల్ల కూడా కాదు. సో 8 to 10 అవర్స్, హార్డ్లీ 12 అవర్స్, అంతకంటే ఇంకెక్కువ రోజు అవ్వదు. 8 to 10 అవర్స్. సో ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మీరు క్రాక్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చెప్పాను కదండి, మొత్తం 4 కేటగిరీస్ ఉంటారు. ఓకే, ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చెప్పాను కదండి, వాళ్ళకి ఆల్రెడీ ఒక 60% సిలబస్ మీకు ఫెమిలియర్. ఫస్ట్ కేటగిరీ ఎవరు ఉంటారు, అంటే మిగతా గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ వాళ్ళు ఫస్ట్ కేటగిరీ కిందకి వస్తారు. వాళ్ళకు 60% సిలబస్ ఫెమిలియర్. కానీ ఆ 60% మార్క్స్ వస్తే క్వాలిఫై కాలేదు, ఎందుకంటే పోయినసారి మన కట్ ఆఫ్ 75 పెట్టాడు. ఓకే, సో 75 రేంజ్లో ఉంటుంది. మనకు 40% వస్తే కాదండి. సో మనకు కట్ ఆఫ్ అంటే మీరు తీసుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ బట్టి మీకు ఇక్కడ కట్ ఆఫ్ వేరియేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో బెటర్ టు స్కోర్ 75 అబోవ్. అంటే మీకు 60% ఫెమిలియర్ ఉంది, ఇంకా 40% చేయలేకపోతే చాలా కష్టం. ఈ 40% మొత్తం 100%గా నేర్చుకోండి. 40% మొత్తం 100% నేర్చుకుంటేనే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ కేటగిరీ, ఓకే, సెకండ్ కేటగిరీ వాళ్ళంటే ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్ని బేస్ తీసుకొని సాల్వ్ చేయాల్సి వస్తుంది. థర్డ్ కేటగిరీ ఎవరు అంటే, సో థర్డ్ కేటగిరీ వాళ్ళు ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళందరూ ఈజీగా కొడతారు, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఫోర్త్ కేటగిరీ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అప్పుడెప్పుడు కోచింగ్లో వెళ్ళి తీసుకొని స్టార్ట్ చేసిన వాళ్ళు, డేట్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల పక్క పడేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకసారి ఏం చేయాలంటే 4-5 మాక్ టెస్ట్లో మినిమం 4 మార్క్స్, 2 అన్నా 3 అన్నా రాయండి. రాసిన తర్వాత మీ లూప్ హోల్స్ అని ఒక పేపర్లో పెట్టి ప్రాక్టీస్ చేయండి. సో చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది మనము ఈ విధంగా ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రిపేర్ కావాలి. ఇది మెయిన్ స్ట్రాటజీస్. ఓకేనా, సో ఇక బుక్స్ గురించి వచ్చినట్లయితే మీ దగ్గర అవైలబిలిటీ ఉన్న బుక్స్ తీసుకొని సిలబస్ని పక్క పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. వీడియోస్లో అన్ని మోడల్ ఆఫ్ చేయడం జరిగింది, మధ్యలో కూడా కొన్ని వీడియోస్ వస్తుంటాయి, అవి ఎక్కువ వాచడానికి ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హరీష్ అకాడమీ. ఓకే.